ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ। ఓకే, మనము కుండలినికి సంబంధించిన నామాలు చెప్పుకుంటున్నాము. లాస్ట్ వీక్ క్లాస్ లేదు కదా, బట్ కులామృతైక రసిక కుల సంకేత పాలిని ఆ లైన్ నుంచి మొదలు పెట్టుకుని మనకి మహాశక్తి కుండలిని బిసతంతు తనీయసి వరకు, అంటే ఇది ఒక 9 వర్సెస్, ఒక 22 నామాలు మొత్తం కుండలిని శక్తి గురించే చెప్పేవి. అంటే ఎంత ఇంపార్టెంటో ఆలోచించండి. సో అది ఆ సిరీస్ ఆఫ్ నామాలు చెప్పుకోవడం మొదలు పెట్టాము. ఐ థింక్ అందులో కులామృతైక రసిక ఫస్ట్ నామం ఒక్కటే మనం చెప్పుకున్నాం ఇప్పటి వరకు. ఈ కుండలిని నామాలు చెప్పుకునేటప్పుడు బికాస్ హౌ క్లోజ్లీ దే ఆర్ ఆల్ ఇంటర్ట్వైన్డ్, కొన్ని రిపిటేషన్స్ చెప్పినట్లుగా అనిపిస్తే కూడా అన్యథా అనుకోకండి. మనం 100 సార్లు విన్నా కూడా మనకి అది రిజిస్టర్ అవ్వటానికి అవుతుందో లేదో అన్నట్లు అనిపిస్తుంది. అంత డీప్గా ఉంటుంది ఇది సబ్జెక్ట్. సో డోంట్ మైండ్ ఇఫ్ ఐ రిపీట్ సమ్ థింగ్స్, బట్ అది సో తెలుసుకుందాం. ఏమన్నా చిన్న చిన్నవి రిపీట్ చేసుకుంటే ఏంటంటే మనకి ఇంకొకసారి రిమైండర్ లాగా సర్వ్ చేస్తుంది అనమాట. సో లెట్ us కంటిన్యూ విత్ దట్. కులామృతైక రసిక చెప్పుకున్నాము. నెక్స్ట్ మన అంటే జస్ట్ ఒక బ్రీఫ్ ఓవర్వ్యూ లాగా చెప్పుకొని దాన్ని నామం పిక్ చేసుకున్నాము. సో మనం లాస్ట్ టైం ఏం చెప్పుకున్నామంటే ఈ కుండలిని శక్తి అనేది మన అందరిలోనే ఉంది, వెదర్ వి రియలైజ్ ఇట్ ఆర్ నాట్. మన అందరిలో అది ఉంది. ఎట్లా ఉంది అని అంటే అధోముఖంగా ఉంటుంది. ఇలా చుట్టుకొని 3 చుట్లు మూలాధారం దగ్గర మంచిగా పడుకుని ఉంటుంది. ఓకే, సో ఆ శక్తి ఎప్పుడు మనకి పైనుంచి డౌన్వర్డ్ ఫ్లోనే అనమాట. అలా ప్రవహిస్తూ ఉన్నంత కాలం మనం ఎలా ఉంటామనంటే దేహమే నేను, దేహాత్మ భ్రాంతి అని అంటారు కదా, ఈ బాడీయే నేను. దట్స్ ద మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ కదా. ఇప్పుడు నువ్వు ఈ బాడీ కాదు, మనం ఇది నేను అని అనుకున్నాం కనుకే దీని నుంచి వచ్చిన ప్రతి రిలేషన్, అహం మమ అహంకారాలు మమకారాలు ఎక్కడి నుంచి వచ్చాయి అని అంటే బికాస్ ఆఫ్ ద బేసిక్ ఫ్యాక్ట్ దట్ మనము ఈ బాడీ తోటే రిలేట్ అయ్యి ఉన్నాము అనుకుంటున్నాం. వీఆర్ నాట్ లుకింగ్ బియాండ్ ద షెల్. అది చూస్తే ఆత్మతత్వంగా మనకి ఇది ఒక టెంపరీ అబోర్డ్ కింద మన ఈ దేహం అనేది. సో అది లేదు మనందరికీ, అది భ్రాంతిలోనే బ్రతుకుతూ ఉంటాం కనుక సో దట్ కంటిన్యూస్ లైక్ దట్. ఓకే, సో అలా ఉన్నప్పుడు ఆ మూలాధార చక్రం దగ్గర ఈ జాగృతి అనేది చేయాలన్నమాట మనం. సో అలా ఆ కుండలిని శక్తి జాగృతం చెంది ఊర్ధ్వముఖంగా వెళ్ళాలి, అంటే అప్వర్డ్గా ట్రావెల్ చేయాలి. అలా చేసేటప్పుడు కొద్దో గొప్ప ఒక చిన్న మూమెంట్ వచ్చింది అని అంటేనే మనం అసలు ఈ పరమాత్మ అంటే ఏంటి, పరతత్వం అంటే ఏంటి అని మనకి తెలుసుకోవాలి అనే ఒక కుతూహలం స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఐ డోంట్ నో మనకి ఎంత చలనం వచ్చిందని నేను చెప్పలేను, కానీ అట్లీస్ట్ ఆ ప్రయత్నం చేస్తున్నాము. సో ఒకవేళ రాకపోతే ఇక మీదటైనా ఎప్పటికైనా ఈ జన్మలో వస్తుంది, రావాలి అనే మనసారా కోరుకుంటున్నాను అందరికీ. ఓకే, సో అలా జాగృతి చెందిన తర్వాత అట్లాగా అది అంటే ద మోర్ వీఆర్ ట్రయింగ్ టు లెర్న్ అబౌట్ పరమాత్మ, జ్ఞానాన్ని మనం సంపాదించుకుంటున్నాము అంటేనే. సో ఇప్పుడు కుండలిని అని అంటే ఇప్పుడు ఆ శక్తిని వాచ్ చేస్తూ ఉండాలి, అన్నీ చేయాలి. అది ఆ యోగ పరంగా ఉన్న వాళ్ళకి. మనం ఎలా భావించాలి అని అంటే మనం అది జాగృతి చేస్తున్నాము, మన జ్ఞాన పూర్వకంగా పరమాత్మని అర్థం చేసుకునే ప్రయత్నంలో మనం వేసే ప్రతి అడుగు మన కుండలిని పైకి చేస్తోంది అని ఒక చిన్న నమ్మకంతో మొదలు పెడదాం మనం. ఓకే, ఎందుకంటే అంతకన్నా యోగిక్ డెప్త్స్ అంతా మనకు తెలియదు కనుక మనం అలా అనుకున్నాం అనమాట. సో ఏమవుతుందంటే ఈ శివుడితోటి ఏకం అవ్వటానికి, ఇక్కడ పరమాత్మ ఉంటే ఆ శివుడితోటి ఏకం అవ్వటం కోసం అమ్మవారి ఇక్కడి నుంచి బయలుదేరి మెల్లమెల్లగా ఒక్కొక్క చక్రాన్ని దాటుకుంటూ సహస్రానికి రీచ్ అవుతుంది. అప్పుడు కలుగుతుంది ఒక రకమైన ఆనందం మనకి. అది ఆనందం, బ్రహ్మానందం అంటే అది అట. సో ఆ ఆనందమే అమృతం. సో ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా కులామృతం అంటే అదనమాట. సో ఒక క్విక్ రిఫ్రెష్ లాగా కులం అంటే మల్టిపుల్ మీనింగ్స్ చెప్పుకున్నాం మనం. అది యాజ్ నీడెడ్ విల్ యూజ్ గోయింగ్ ఫార్వర్డ్ ఆల్సో. సో ఒకసారి క్విక్ రిఫ్రెష్ ఏంటి అంటే కులం అని అంటే మన పితృవంశం, మాతృవంశం, అట్లా వంశం, లీనియేజ్, మన ఎక్కడ పుట్టాము అనేది
అదొక వంశము. తర్వాత గురు వంశం ఆర్ గురుకులం, అంటే ఆ గురు పరంపర ఎలా ఉంది అనేది. రిష గారు మ్యూట్ చేసుకోరా. తర్వాత ఆచారం, కులం అంటే ఆచారం అని కూడా ఒక మీనింగ్ ఉందన్నమాట. తర్వాత వర్ణాలని చెప్పుకున్నాము అది. తర్వాత ఇంకొక మీనింగ్ అని చెప్పుకున్నాము, కు అంటే పృథ్వీ అండ్ లం అంటే లయం, పృథ్వీ తత్వం లయమయ్యే చోటు అంటే మూలాధారం అని కూడా చెప్పుకున్నాము. అగైన్ సహస్రారాన్ని కూడా కులపద్మం అని అంటారు. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ది ఏంటి అంటే అసలు కులము అని అంటే ఏంటి అని అంటే సమూహం. ఇక్కడ మనం వంశము, గురువు అలా చెప్పుకున్నాం, బట్ ఇట్ ఈస్ సమూహం ఆఫ్ అవర్ యాన్సెస్టర్స్, అది పితృవంశం. సమూహం ఆఫ్ అవర్ గురువులు, దట్ ఈస్ గురు పరంపర ఆర్ గురు వంశం. సమూహం ఆఫ్ ఆచారాలు. అలాగ చూస్తే బాటమ్ లైన్ మీనింగ్ ఏంటి అంటే కులము అని అంటే ఒక సమూహం అని. సో ఐ థింక్ వీ ఎండెడ్ విత్ డిస్కసింగ్ షట్చక్రాలు. మన బాడీలో ఉండే షట్చక్రాలు కూడా ఒక కులం. సో అది ఈ షట్చక్రాలు ఒక కులం అని చెప్పినప్పుడు సౌందర్య లహరిలో ఒక శ్లోకం ఉంది. మహిమూలాధారే కమపి మణిపూరే హుతవహం స్థితం స్వాధిష్టానే హృది మరుతమాకాశముపరి మనోపి భ్రూమధ్యే సకలమపి భిత్వా కులపథం సహస్రారే పద్మే సహరహసి పత్యా విహరసే. ఇది సౌందర్య లహరిలో శ్లోకం. సో ఇందులో ఏం చెప్తున్నారంటే ఒక్కొక్క చక్రంలో ఈ షట్చక్రాలను చెప్తూ ఒక్కొక్క చోట ఒక్కొక్క తత్వం ఉందన్నమాట. ఏముంది అనేది చూద్దాం. ఇక్కడ మూలాధారం, మహిం మూలాధారే అంటే భూతత్వం అక్కడ. తర్వాత మణిపూరే హుతవహం స్వాస్థితం. ఓకే, మూలాధారం భూతత్వము, మణిపూరంలో జలతత్వము, స్వాధిష్టానంలో అగ్ని తత్వము, అనాహతంలో ఆకాశం అంటే వాయుతత్వము, అనాహతంలో వాయుతత్వము, విశుద్ధి చక్రంలో ఆకాశతత్వము, ఆజ్ఞా చక్రంలో మనస్తత్వం. సో ఈ పంచభూతాత్మకాలైన తత్వాలు కాకుండా ఆన్ టాప్ 6 షట్చక్రాలకి ఏమున్నాయి అంటే మనస్తత్వం. ఎందుకంటే చెప్పాం కదా, మనకి ఎన్ని ఇవి ఉన్నా మనసు జోడిస్తేనే ఏదైనా సరే ఒక అనుభవం అనేది ఉంటుంది. సో అలాగా. సో వీటన్నిటినీ ఆ సుషుమ్న మార్గం ద్వారా అమ్మవారు ఇట్లా ప్రయాణం చేస్తూ చేస్తూ ఒక్కొక్క చక్రాన్ని దాటుకుంటూ సహస్రారే పద్మే సహరహసి పత్య విహరసే అని అన్నారు. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ పరమశివుడిని కలిసి అమ్మ హాయిగా విహరిస్తూ ఉంటుందట. సో అది చెప్పారు. అంటే ఏంటి, ఈ షట్చక్రాలు వాటిలో ఉండే ఇండివిజువల్ తత్వాలు ఏమున్నాయి అనేది. తర్వాత ఈ కుండలిని శక్తి అనేది ఇట్స్ ప్రైమరీలీ మన ప్రాణశక్తి, చిచ్చక్తి అని అంటాం కదా, అదనమాట. సో ఆ రూపంలో, ఆ ప్రాణశక్తి రూపంలో మనలో ఉన్న అమ్మవారు. సో ఎవరిలో లేదు కుండలిని అనేది, అందరిలోనూ ఉందన్నమాట ద బేసిక్ ప్రాణశక్తి. సో అలా ఉండే అమ్మవారిని ఈ నామాల్లో మనం ఉపాసన చేసుకుంటున్నాం, ఉపాసన తెలుసుకుంటున్నాం. అసలు అమ్మ ఏంటి, తత్వం ఏంటి, కుండలిని రూపంలో అమ్మ మనలో ఎలా ఉంది అని. సో ఈ కుండలిని శక్తిని ఉపాసించే విధానం ఒకటి ప్రత్యేకంగా ఉంది. చాలా ధ్యాన శ్లోకాలు అవి ఉన్నాయి. అందులో కొన్ని ఎక్కడ పాసిబుల్ అక్కడ చెప్పుకుంటూ ఉందాం. సో ఫస్ట్ది ఏంటంటే, ధ్యాయేత్ కుండలినీం దేవీం స్వయం భూలింగ వేష్టితాం శ్యామాం సూక్ష్మాం సృష్టి రూపాం సృష్టి స్థితి లయాత్మికాం విశ్వాతీతాం జ్ఞానరూపాం చింతయేత్ ఊర్ధ్వవాహినీం. అంటే అలా కుండలినిగా మనలో ఉన్న అమ్మవారిని ఎంత సూక్ష్మంగా ఉంది, ఆ సృష్టి స్థితి లయాలకన్నిటికీ కారణం అది. నువ్వు బ్రహ్మాండంలో చూసినా బిగ్గెస్ట్ ఫామ్ లో సృష్టి స్థితి లయలు మనలో చూసుకున్నా కూడా ప్రతిరోజు సెల్స్ అనేవి పుడుతుంటాయి, పెరుగుతుంటాయి, చేస్తూ ఉంటాయి. అది అవ్వాల్సిందే, ఆ రెజ్యునేషన్ అనేది అవుతూ ఉండాలి. సో అవన్నీ కూడా మనలో ఉంటూ చేస్తూ జ్ఞానరూపంగా మనలో ఉంది. చింతయేత్ ఊర్ధ్వవాహిని, ఆ అమ్మవారిని అలాగా ఊర్ధ్వవాహినిగా ఊహించుకోవటానికి, భావన చేయటానికి మన వాస్తవికతతోటి సంబంధం లేదు కదా. మనకి కుండల్ని అధోముఖంగా ఉండి ముడుచుకొని స్థిరంగా ఉండొచ్చు గాక, మనం ధ్యానించేటప్పుడు చక్కగా ఆ ప్రయాణం స్టార్ట్ అయింది అన్నట్లుగా భావించుకుంటూ అమ్మవారికి దండం పెట్టుకోవాలి.
ఇంకొక శ్లోకం ఏంటంటే మూలాది బ్రహ్మరంధ్రాంతం స్ఫురత్ విద్యుల్లతాకృతిం ధ్యాయేత్ కుండలినీం దేవీం త్వద్విద్యాక్షర రూపిణీం షట్చక్ర భేదినీం దేవీం తాం చ బిందుత్రయాత్మికాం తాం చాప్యర్థ కళారూపాం చింతయేత్ పద్మకాననే ఏవం భావనయాజుష్టః పరమానంద నిర్భరః సంసార సాగరం ధీమాన్ గోష్పదీ కురుతే శివే. సో ఇక్కడ కూడా వచ్చేసరి శివే అమ్మవారినే చెప్తున్నారు. ఏ రూపంలో అంటే కుండలిని రూపంలో. ఏం చెప్తున్నారు? మూలాధారం నుండి బ్రహ్మరంధ్రం వరకు అంటే సహస్రారం వరకు వెలిగిపోతూ స్ఫురత్ విద్యుల్లతాకృతి, విద్యుల్లతలాగా ఉందట. అంటే కనిపిస్తుందా మనకి? ఒక ఇది ఎలక్ట్రిక్ ఇది ఉందనుకోండి, పాస్ అవుతోంది పవర్, అది మనకి కనిపిస్తుందా? కనిపించదు కదా. అలాగా కాకపోతే విద్యుత్తులో ఎంత శక్తి ఉందో అంత శక్తితోటి నిండి ఉంది. అలా వెలిగిపోతే మూలాధారం నుండి బ్రహ్మరంధ్రం వరకు వ్యాపిస్తూ ఉందట ఆ కుండలిని దేవి. అంత సూక్ష్మంగా ఉండి ఆ ధ్యాయేత్ కుండలిని దేవిం త్వద్విద్యాక్షర రూపిణిం అంటే ఆ విద్యాక్షర అంటే ప్రణవ స్వరూపము, ఉపనిషత్ సారము. అమ్మవారంటే ఏంటి? ఇంకా ప్రణవానికి ఇంకో రూపమే కదా. సో అలాగా షట్చక్రాలని ఛేదించుకుంటూ షట్చక్ర భేదిని భేదిస్తూ తాంచ బిందు త్రయాత్మికం ఇక్కడికి రీచ్ అవుతుంది. ఇక్కడ చెప్పుకున్నాం కదా మనం సహస్రారంలో ఎలా ఊహించాలంటే ఒక త్రికోణము, ఈ బిందు త్రికోణాలు ఉన్నాయంటే అదే శివశక్తి అనమాట. అక్కడికి కామ కళాక్షరం అంటారు దాన్ని. సో అక్కడికి అమ్మవారు రీచ్ అవుతోంది అని దాన్నే చంద్రమండలంగా భావిస్తారు. ఆ చంద్రమండలం నుండి అమృతం ధారలుగా స్రవిస్తుంది. దట్ ఈస్ ద పరమానందం. ఇందాక చెప్పుకున్నట్లు ఆ స్రవిస్తూ ఉండే ఆనందం ఏదైతే ఉందో దాన్ని ఏవం భావేన అంటే ఒకటి అనుభవేన, అది మీనింగ్. మనకు అనుభవం రానంత వరకు ట్రూలీ భావించుకుంటూ ఉంటే కనుక మన అమృతంలో జాలువారుతోంది. నా సహస్రారం నుండి మన కుండలిని జాగృతమై అక్కడి వరకు వెళ్ళింది, అయ్యవారిని చేరుకుంది. అక్కడ ఈ చంద్రమండలం ఉంది, ఆ చంద్రమండలం నుండి ఈ అమృతం స్రవిస్తోంది అని అనుకున్నప్పుడు మన బాడీ ఆ అమృతంలో తడిసిపోతున్నట్లుగా మనం భావించగలిగితే కనుక సంసార సాగరం ధీమాన్ గోష్పదీ కురుతే శివే అంటే ఇంకా మనకి సంసార సాగర అనే ఈ సైక్లికల్ ఇది నుండి మనల్ని తప్పిస్తుంది అనమాట. అది జరిగే ఇదేంటి అవుట్కమ్ ఏంటి అని అంటే కుండలిని జాగృతి జరిగి అలా చేరుకోగలిగితే కనుక సహస్రారానికి ఇక మళ్ళీ జన్మ అనేది ఎత్తాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు ఈ చెప్పుకున్న శ్లోకాన్నే కండెన్స్డ్ ఫామ్ లో ఇంకోటి ఉంది. మూలాది బిల పర్యంతం మహా త్రిపుర సుందరి యాతనుస్తే తటిత్ ప్రఖ్యాత్ తాం భజే భవనాశిని. సో సేమ్ థింగ్ చూసారు కదా. మూలాది బిల పర్యంతం, బిలం అని అంటారని చెప్పుకున్నాం మనం మూలాధారాన్ని సహస్రారాన్ని రెండింటిని. సో ఇక్కడ నుండి ఇక్కడ వరకు మొత్తం వ్యాపించిన మహా త్రిపుర సుందరి అమ్మవారు యాతనుస్తే తటిత్ ప్రఖ్య, విద్యుల్లతలాగా అంటే తటిత్ ప్రఖ్య అలా మెరుస్తూ ఉంది. ఆ అమ్మవారిని మనం ప్రార్థిస్తే తాం భజే భవనాశిని. భవ అంటే భవరోగాల్ని అమ్మ నిర్మూలిస్తుంది మనకి అని చెప్పి. అది ఇంకొకటి చిన్న శ్లోకం చెప్తా. మూక కవి చెప్పింది ఇది. కుండలి కుమారి కుటిలే చండి చరాచర సవిత్రి చాముండే గుణిని గుహారిని గుహ్యే గురుమూర్తే త్వం నమామి కామాక్షి. సో మనకి ఏదో అసలు ఈ కుండలిని తత్వం ఎక్కదు, ఎందుకంటే చాలా టెక్నికల్ గా డెప్త్ ఉన్నది. ఇది ఏదో నేనేదో నోట్స్ రాసుకొని మీకు చెప్పాలనుకోవటం కూడా అది చాలా పెద్ద సాహసమే. బట్ ఐఎమ్ జస్ట్ బికాస్ యూ ఆల్ నో దట్ ఐఎమ్ ఓన్లీ ట్రయింగ్, నేను అటెంప్ట్ చేస్తున్నాను. కానీ అంత డెప్త్ ఉన్న సబ్జెక్ట్ అనమాట. సో ఎవరు మనకి నేర్పిస్తారు, ఎవరు మనల్ని ఈ మార్గంలో పెట్టగలుగుతారు అంటే ఆ గురుమూర్తి అయిన ఆ కామాక్షి అమ్మవారినే మనం శరణు వేడుకుంటే ఎప్పుడు ఎట్లా వెళ్ళాలో షీ విల్ టేక్ కేర్ ఆఫ్ అస్. సో అందుకని ఆ ధ్యాన శ్లోకం కూడా నాకు చాలా నచ్చుతుంది. ఎందుకంటే మనం తెలిసి దేనికి కూర్చోం కదా, వాల్యూ తెలుసుకోవాలి. దాని వెనకతలు ఎంత మహిమ ఉంది, ఎంత గొప్పది అని తెలుసుకుని ట్రూగా దాన్ని సాధించాలి అని మనం అనుకోవాలి. కానీ అప్పుడు మనకి నేర్పించే వాళ్ళు మన చుట్టూతో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అప్పుడు గురుమూర్తి రూపంలో ఉన్న కామాక్షి అమ్మవారినే అడిగితే somehow she'll make it happen. అది ఒక మనకి ఇంట్యూషన్ లాగా రావచ్చు, లేకపోతే గ్రాడ్యువల్ గా జస్ట్ లైక్ దట్ ఇట్ కుడ్ హ్యాపెన్. లేదంటే నిజంగానే ఒక గురువు దొరకచ్చు, మనం నా మార్గంలో పెట్టచ్చు. సో అమ్మని కోరుకుంటే జరగంది ఏది లేదనమాట.
ఓకే. సో సమ్ బ్యాక్‌గ్రౌండ్ ఇప్పుడు కులం అంటే ఏంటో ఒకసారి రిఫ్రెష్ చేసుకున్నాము. కుండలిని శక్తి అంటే ఏంటో చేసుకున్నాము. హౌ దట్ ఈస్ నో డిఫరెంట్ ఫ్రమ్ అమ్మవారు అనేది తెలుసుకున్నాం కదా! అమ్మవారి సూక్ష్మతమ రూపం అనేది ఈ కుండలిని శక్తి. ఓకే. సో కులామృతం అంటే కూడా ఏంటో చెప్పుకున్నాం. ఇప్పుడు అది కులామృతైక రసిక అనే నామం అయింది కనుక నెక్స్ట్‌ది ఇప్పుడు కుల సంకేత పాలిని. ఓకే. ఇది నామంగా చెప్పుకోవాలంటే శ్రీ కుల సంకేత పాలిన్యై నమః. ఓకే. కులస్య సంకేతాన్ పాలయతి అంటే రహస్యాలని కులస్య రహస్యాన్ని పశుసు న ప్రకాశయతి. ఓకే. అది కుల సంకేత పాలిని. సో ఇక్కడ ఏం చెప్తున్నారు అనంటే కుల సంకేతాలని అమ్మవారు పాలిస్తుంది. ఓకే. దట్ ఈస్ ద లిటరల్ మీనింగ్. అప్పుడు ఈ కుల సంకేతాలు అంటే ఏంటి అనేది మనం అర్థం చేసుకోవాలి కదా! ఈ కులస్య రహస్యాన్ని పశు న ప్రకాశయతి అంటే అందరికీ అర్థమైపోయేటట్లు చేయదు. బికాస్ అవిద్య అనేది లేకపోతే ద వరల్డ్ విల్ నాట్ కంటిన్యూ. ప్రతి ఒక్కళ్ళకి జ్ఞానమే వచ్చేస్తే ఇంకా మనము కర్మలు అంటుకునేటట్లు చేయకపోతే మళ్ళీ జన్మ ఉండదు. లైక్ ఎవ్రీబడి ఈస్ రిలీవ్డ్. అప్పుడు ఇంకా అసలు ఈ సృష్టి స్థితి అవన్నీ ఏమున్నాయి, కానీ ఒక స్టిప్యులేటెడ్ టైం వరకు అది సాగాలి కనుక మనందరి మీద ఒక మాయ అవిద్య అనే ముసుగు వేసేసింది అనమాట అమ్మవారు. సో చాలా గోప్యం అన్నమాట ఇది. ఇక్కడ దీంట్లో కులంకి చాలా ఎగ్జాంపుల్స్ మీనింగ్స్ చెప్పుకున్నాం కదా, ఇక్కడ ఆచారం అనేది చూద్దాం. సో ఇప్పుడు సదాచార సంకేతాలు, ఇప్పుడు కుల సంకేత అంటే సదాచారానికి సంబంధించిన సంకేతాలను పాలించేది అంటే అవి ఆ రహస్యాల్ని అందరికీ తెలియకుండా గోప్యంగా ఉంచుతుంది అమ్మవారు. ఓకే. సో మనము ఇప్పుడు ఉపాసన చేస్తాం, రకరకాలుగా చేస్తాం. మనం చేసే ఉపాసన యంత్రం లేకపోతే విగ్రహం ఏదైతే ఉందో, మనం ఉపాసించే మంత్రం కానీ, పూజకు ఉపయోగించే ద్రవ్యాలు ఏమేమి పెట్టి పూజ చేస్తున్నాము, ఏమేమి వస్తువులు సేకరించుకున్నాము, వెండివా బంగారంవా, పువ్వులు తెచ్చామా తేలేదా, లేకపోతే అసలు మన మనస్సు ఎలా ఉంది పూజ చేసేటప్పుడు, ఆ ఉపాసన వల్ల ఓకే ఉపాసన చేసేటప్పుడు కొన్ని అనుభవాలు కలుగుతాయి, కొన్ని అనుభూతులు కలుగుతాయి మనకి. ఓకే. దట్స్ నాట్ డినైడ్. కాకపోతే మనకి కొన్నిసార్లు ఇట్లా ఇంట్యూషన్ ఏదో స్ఫురణ వచ్చింది, మనకి ఏదైనా సడన్ గా ఒక విషయం గురించి ఆలోచిస్తున్నాం, లేకపోతే చిక్కు మూడి పడింది అని అనుకుంటాం. సడన్ గా ఒక లైట్ వెలుగుతుంది, ఒక ఐడియా వస్తుంది. అంటే ఏంటి, అది ఆ స్ఫురణ అమ్మవారు మనకప్పుడు కలిగించింది అన్నమాట. సో ఇవన్నీ దివ్య బోధనలు. ఓకే. వీటన్నిటినీ కలిపి అంటే మనం చేసే మంత్రము, యంత్రము, విగ్రహము, పూజా ద్రవ్యాలు, మన మనస్సు అప్పుడు ఎట్లా ఉంది, ఉపాసన వల్ల కలిగే ఈ అనుభవాలు, ఇవన్నీ వీటన్నిటినీ కలిపి కుల పుస్తకం అని అంటారు. ఓకే. సో ఈ కుల పుస్తకం అనే అంటారు కదా, ఇది చాలా రహస్యం అన్నమాట. అంటే ఏంటి, ఇప్పుడు మనం ఒక ఉపాసన చేస్తున్నాము అని అంటే ఏవైతే మనం ఈ ఉపాసనలో యూజ్ చేస్తున్నామో అవన్నీ రహస్యంగానే ఉంచుకోవాలి. ఓకే. సో ఒకటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏదో చేస్తున్నాం, మనం పెట్టిన యంత్రం ఏంటి, మన విగ్రహం ఎంత పెద్దది, లేకపోతే మనం ఈ బంగారు పూలు చేయించుకున్నాం, వెండి పూలు చేయించుకున్నాం, లేకపోతే 108 పూలు చేసాము, ఏ ద్రవ్యాలు వాడుతున్నాం, ఇవి అక్కడి నుంచి తెప్పించాము, ఇవి ఇక్కడి నుంచి తెప్పించాము, తర్వాత లేకపోతే మనకి ఇదేదో అనుభూతి వచ్చేసింది, లేకపోతే ఒక అనుభవం అయింది నాకు అమ్మ పూజ వల్ల, లేకపోతే ఇట్లా స్ఫురణ వచ్చింది. ఒక అంటే కొద్దిగా ఏదైనా మనం ఒక్కొక్కసారి షేర్ చేసుకుంటాము, అది కాదని నేను అనట్లేదు. మేబీ గురువులతోటో లేకపోతే ఇదే మార్గంలో ఉన్న వాళ్ళతోటో ఒకసారి చిన్న వ్యాలిడేషన్కో లేకపోతే సంథింగ్ విల్ షేర్. జస్ట్ కీప్ ఇట్ లైక్ దట్. అంతేకాని ఒకటి ఇట్లా ఇంకా జరగంగానే ఇంకా మైక్ పట్టుకొని ప్రతి ఒక్కళ్ళకి మనం నాకు తెలుసా, నేను అమ్మవారి పూజ చేయడం స్టార్ట్ చేశాను, నాకు ఇలా అయింది, లేకపోతే ఇంత వాడాము, దెర్ ఇస్ నో నీడ్ టు డిస్క్లోజ్ ఎనీ ఆఫ్ దట్. పూజ అనేది అంత రహస్యంగా ఉండాలట. సో ఇమాజిన్, సో మనము ఎలా చేస్తున్నాము, మనం కూడా దీస్ ఆర్ చెక్ పాయింట్స్ అనమాట. మనకు కూడా మనం ఏమన్నా కొంచెం మరి ఓవర్డ్గా అంత ఎక్స్ట్రావర్టెడ్గా ఉండి అందరికీ ఎక్కువ షేర్ చేసేసుకుంటున్నామా, అవి కూడా చూసుకోవాలి. సో అవన్నీ కూడా కుల సంకేతాలు. ఎందుకంటే ఇవన్నీ కుల పుస్తకం అన్నాం కదా, ఆ కుల పుస్తకానికి సంబంధించిన విషయాలన్నీ మన రహస్యాలు, ఉపాసన రహస్యాలుగానే
ఉంటాయన్నమాట. ఎవరికి షేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. డోంట్ ఫీల్ కంపెల్డ్ ఆల్సో. కొన్నిసార్లు ఏమవుతుంది, మనకి ఏదో వచ్చేస్తుంది, వర్కౌట్ అయిపోతుంది అని అంటే వీఆర్ వెరీ ఈగర్ టు షేర్. అట్లా లేకుండా కొంచెం ట్యాబ్స్ పెట్టుకోవాలి. ఎందుకంటే ప్రాబ్లం ఏంటంటే మనం ఒకరితో ఇద్దరితో షేర్ చేసుకోవచ్చు. ఎందుకు అనంటే మనము ఏదన్నా ఒకటి అనుభవం వస్తే దాన్ని రైట్గా అన్వయించుకుంటున్నామా లేదా, రైట్ వేలో వెళ్తున్నామా లేదా, అలా చిన్న వ్యాలిడేషన్స్ అనేవి మనకి కావాలి. సో అప్పుడు గురుతుల్యులు ఎవరైనా ఉంటే చక్కగా వాళ్ళకి అడగచ్చు, చెప్పుకోవచ్చు. లేదా ఎవరైనా ఇలా నేను సాధనలో ప్రోగ్రెస్ అవుతున్నట్లుగా నాకు అనిపించట్లేదు అట్లా అనుకున్నారనుకో, అలాంటి వాళ్ళకి ఒకటి రెండు మన అనుభూతిలో లేకపోతే మనకేమనిపిస్తోందో అట్లాంటివి 2 షేర్ చేసి వాళ్ళని ఉత్తేజపరిచి సాధనలో వాళ్ళు కూడా ముందుకు వెళ్ళటానికి చేసేటట్లుగా అలాగా చెప్పుకుంటే పర్వాలేదు. ఎలా చెప్పుకోకూడదు అనంటే మనకు అదొక అహంకారంగా, సాత్విక అహంకారంగా అయిపోకూడదు. అంటే నేను చేసినన్ని 108 రకాల పూజలు ఎవ్వరూ చేయలేదు, లేకపోతే నేను ఈ గోక్షీరం అక్కడెక్కడి నుంచో తెప్పించుకున్నాను, అంత చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అది అమ్మవారి అనుగ్రహం ఉంటేనే మనం ఏమైనా సంపాదించగలుగుతున్నాము, ద్రవ్యాలు ఆఫర్ చేయగలుగుతున్నాం. మనం చేస్తున్నది నిజాయితీగా చేస్తున్నామా చేయట్లేదా, మనకు అంతవరకే ఇది. సో దట్ ఆల్సో సంథింగ్ దట్ వీ నీడ్ టు కీప్ ఇన్ మైండ్. తర్వాత చక్ర సంకేతో మంత్ర పూజా సంకేతిక. చక్ర సంకేతం మంత్ర పూజా సంకేతిక అని అన్నారు. అంటే ఏంటంటే ఇప్పుడు అమ్మవారి తత్వం, ఇప్పుడు మనం చేసేవి మన పూజకి సంబంధించి చెప్పుకున్నాం కదా, బట్ అమ్మవారి ఇది చూస్తే అసలు అమ్మ తత్వం ఎంత రహస్యం అంటే, ఇప్పుడు ఇన్ని సహస్రనామాలు ఉన్నాయి, ఆ నామానికి ఒకటే మీనింగ్, మనం లిటరల్ మీనింగ్ సంస్కృతం డిక్షనరీ పెట్టుకొని కూర్చొని మీనింగ్ చూసేస్తే మన లలిత సహస్రనామ పారాయణ చేసేసుకున్నట్ల అర్థం అయిపోయినట్ల మనకి కాదు కదా. ఎంత డీప్ డైవ్ చేస్తే ఇంకా మనం ఆ సర్ఫేస్ లెవెల్లో ఉన్నట్లే. ఏంటి అమ్మవారి తత్వం ఏంటి అనేది అర్థం చేసుకోవడానికి. అది అంటే ఇంకా నీళ్ళు ఇలా చల్లుకున్నా చాలు గనక మనకి జన్మకి ఈ ప్రయత్నం చేస్తున్నాం. బట్ దిస్ డజంట్ మీన్ దట్ మనకేదో తత్వం అర్థమైపోయింది అని. బట్ అసలు అంత ఇది డెప్త్ అనమాట. సో అమ్మ తత్వం అనేది అంత ఈజీగా అర్థం కాదు. అమ్మ మంత్రం రహస్యం. ఆ తర్వాత అమ్మవారి సహస్రనామాలని కూడా రహస్యనామాలని అంటారు. వేరే ఏ సహస్రనామాలన్నా అలా అంటారా? లేదు కదా. ఓన్లీ లలితా సహస్రనామాలనే లలిత రహస్యనామ స్తోత్రం అని అంటారు. అంత గోప్యం అనమాట. సో ఇవన్నీ అమ్మవారికి సంబంధించిన ఉపాసన ఏవైతే మనం ఉపాసిస్తున్నామో అవి కూడా అంత ఇది. అందుకని కుల సంకేత పాలిని అంటే ఏంటంటే ఈ రహస్యాలన్నిటినీ పాలిస్తోంది అమ్మ, కంట్రోల్ చేస్తోంది అని. కంట్రోల్ ఎలా చేస్తోందని మనకి అర్థమవుతుంది. ఎప్పుడు ఎవరికి ఎంతవరకు అందాలో అమ్మవారికి సంబంధించిన జ్ఞానం అంతే దొరుకుతుంది. మనం ఎంతన్నా ప్రయత్నం చేయొచ్చు, ఒక్కొక్కసారి అప్రయత్నంగా కావచ్చు, మనకి రావాల్సిన జ్ఞానం మనకి అమ్మ ఇచ్చి తీరుతుంది. ఇలాంటి కొన్ని బేసిక్ బిలీఫ్స్ మీద మనం ఆపరేట్ చేసి తీరాల్సిందే. ఆ నమ్మకం లేకపోతే మనకి ఆ ఎంకరేజ్మెంట్ రాదు. యూ హ్యావ్ టు బిలీవ్ దట్ ఇట్ విల్ కమ్ టు యూ. లేకపోతే మనం ఏమనుకోవాలి తెలుసా, అసలు లేకపోతే అమ్మ కాళ్ళు నేను పట్టుకొని ఇంకా ఉపయోగం ఏంటి, నేను ఈ జన్మలో అమ్మ కాళ్ళు పట్టుకున్నాను అని అంటేనే ఐఎమ్ డిజర్వింగ్. సో నేను సాధన చేస్తూ ఉంటే త్రికరణ శుద్ధిగా, ఓకే, త్రికరణ శుద్ధిగా నేను సాధన చేస్తూ ఉంటే అమ్మ అనుగ్రహిస్తుంది. అమ్మ తత్వం అంటేనే దయ, అనుగ్రహము, కరుణ, ఇవన్నీ. సో అమ్మ కాకపోతే ఇంకెవరు కరుణిస్తారు? ఆ బేస్ బిలీఫ్ మనం పెట్టుకొని ఆపరేట్ చేయాలన్నమాట. సో అలాగా ఇవి. సో ఆచారంగా ఇలా చూసాం కదా. వంశ ఇదిగా అంటే సృష్టి, అసలు ఈ సృష్టి ఎలా జరుగుతుంది, మనం ఈ వంశ పరంపర ఎలా వచ్చింది, మనం ఈ ఫ్యామిలీలోనే ఎందుకు పుట్టాము, అదంతా చూసుకుంటే ఏమవుతుంది, సృష్టి అదంతా రహస్యమే కదా. సేమ్ థింగ్ గురువులు చూసుకుంటే ఇది శ్రీ విద్య ఉంది, ఇది రహస్య విద్య. అది ప్రత్యేకించి మనకి ఉపదేశం ఉండాలి. బ్రహ్మ విద్య అని అన్నారు అందుకే. సో అలాంటివన్నీ. సో విద్య వంశ గురుకులం మీనింగ్ తీసుకున్నా కూడా రహస్యంగానే వస్తుంది ఇది. ఇట్స్ నాట్ లైక్ అవైలబుల్ ఎవ్రీవేర్. ఇది కలియుగం. అఫ్ కోర్స్ ఇప్పుడు థింగ్స్ హ్యావ్ చేంజ్డ్. మనకి చాలా ప్రింట్ మెటీరియల్ అట్లా దొరుకుతున్నాయి, మంత్రాలన్నీ ప్రింటెడ్గా దొరికేస్తున్నాయి. దట్ డజంట్ మీన్ దట్ అందులో రహస్యం లేదు అని కాదు. తెలుసుకుంటూ ఆ రహస్యాన్ని గురువు ద్వారా అలాంటి సోర్సెస్ తోటి మనం చేస్తేనే అది మనకి వంట పడుతుంది. లేకపోతే ఇట్స్ లైక్ రీడింగ్ ఎనీ అదర్ టెక్స్ట్ లాగే అయిపోతుంది అనమాట.
సో అంత రహస్యం. సో అమ్మ తత్వము, అమ్మ మంత్రము, అమ్మ నామము, ఎవ్రీథింగ్ అబౌట్ అమ్మ ఈజ్ రహస్యం, అంతే అనమాట. సో అవి కుల సంకేతాలు. ఇందాక మనం ఏం చెప్పుకున్నాము, కులం అని అంటే ఇంకొక మీనింగ్ షట్ చక్రాలు అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు షట్ చక్రాల్లో ఇందాక చెప్పిన సౌందర్య లహరి శ్లోకంలో మనం చెప్పుకున్నాం, ఒక్కొక్క చక్రంలో ఒక్కొక్క తత్వం ఉంది అని చెప్పుకున్నాం. ఇవన్నీ కుల సంకేతాలు అనమాట. సో ఈ ప్రతి ఒక్కొక్క చక్రంలో ఒక పృథ్వీతత్వము, అగ్ని, జల, వాయుతత్వము, ఆకాశతత్వము, మనస్తత్వము, ఈ 6 తత్వాలని అవి సంకేతాలు అనమాట ఈ ఒక్కొక్క చక్రంలో ఉన్నదానికి. సో అవి కుల సంకేతాలు. అయితే ఆ కుల సంకేతాలని అమ్మ ఆధారం, వీటన్నిటికీ అమ్మే కదా ఆధారం ఆ ప్రాణశక్తి రూపంలో. సో ఆధారమై అమ్మ పోషిస్తోంది, పాలిస్తోంది. అందుకని కుల సంకేత పాలిని, అదొక మీనింగ్ అనమాట. ఇంకొక ఇది శ్లోకం ఎలా ఉందంటే, కులాంగనైషాప్యథరాజవీధి ప్రవిశ్య సంకేత గృహాంతరేషు విశ్రమ్య విశ్రమ్య పరేణ పుంష సంగమ్య సంగమ్య రసం ప్రసూత. సో ఇక్కడ ఏం చెప్పారు, ప్రవిశ్య సంకేత గృహాంతరేషు. ఈ సంకేత గృహాలు కులాంగనైష, కులాంగన అంటే ఇప్పుడు నెక్స్ట్ రాబోయే నామం అదే. సో అక్కడ ఇంకా కొంచెం డెప్త్ లో చూద్దాము. బట్ ఈ షట్చక్రాలలో తిరుగుతూ ఉండే స్త్రీ, ఓకే, ఈ కులంలో తిరుగుతూ ఉండే స్త్రీ కులస్త్రీ లేకపోతే కుండలిని శక్తి అని చెప్పుకున్నాం కదా, అది కులాంగన. కులాంగనైష వ్యధరాజ వీధి. ఈ రాజవీధి అని అంటే ఏంటి, మన ఈ బాడీలో ఈ సుషుమ్న మార్గం ఏదైతే ఉందో, దేని నుండి అయితే ఆ బిసతంతు తనీయసి లాగా ఆ కుండలిని శక్తి పాస్ అవుతూ ఉంటుందో అది రాజవీధి అన్నమాట. సో ఈ కుండలిని శక్తి రాజవీధి అయిన సుషుమ్న మార్గంలోకి ప్రవేశించి సంకేత గృహాంతర అంటే ఈ ఒక్కొక్క చక్రం ఒక్కొక్క కుల సంకేతంలో ఒక్కొక్క గృహం అన్నమాట. సో అలా కుల సంకేత గృహాంతరేషు ఒక్కొక్క చక్రాన్ని చేరుకుని అక్కడ విశ్రమ్య కాసేపు ఉంటుందిట. ఉండి మెల్లగా అక్కడ రెస్ట్ తీసుకుని చక్కగా ఒక్కొక్క ఇంటిని విజిట్ చేస్తున్నట్లు అనమాట. ఒక్కొక్క చక్రానికి వెళ్ళి అక్కడ విశ్రమ్య పరేణ పుంస సంగమ్య రసం ప్రసూత అంటే అక్కడ తర్వాత పరేణ పుంస అంటే పరమ పురుషుడు అంటే పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుడిని చేరుకుని సంగమ్య అంటే ఆయన కలిసిన ఆనందంతో ఈ రసం ప్రసూత, రసం అని అంటే అమృతం, కులామృతైక రసం అన్నమాట. ఆ రసాన్ని ప్రసవింప చేస్తుంది, అది కులామృతం అది చెప్పుకున్నాం కదా. సో అది ఈ శ్లోకంలో అది సంకేత గృహాంతరేషు అని అంటే ఇదనమాట. ఇవే సంకేత గృహాలంటే మనలో ఉన్న షట్చక్రాలు. సో అలాగ వెళ్తూ సో ఈ కుల సంకేతాలు ఒక్కొక్క చక్రం అని అనుకుంటే అలా ఒక్కొక్క చక్రాన్ని దాటుతూ ఒక్కొక్క గ్రంథిని భేదించుకుంటూ అట్లాగా ముందుకు వెళ్తూ సహస్రారానికి చేరటమే కుల సంకేత పాలన. ద హోల్ యాక్ట్ ఈస్ కాల్డ్ కుల సంకేత పాలన. అమ్మ ఆ ఆచారాన్ని అట్లా పాటిస్తోంది. దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ షీ ఈస్ డూయింగ్ కదా. ఇక్కడి నుంచి మొదలై ఇక్కడికి వెళ్ళటము అది కుల సంకేత పాలిని. ఓకే, ఇంకా కుల సంకేతాలు అని అంటే మనం ఇంకా ఫర్దర్ డిస్కస్ చేసుకోవచ్చు, ఇంకా ఇన్ డెప్త్ వస్తాయి. బట్ ఈ కుల సంకేతాలు ఏంటంటే రిలేటెడ్ టు షట్చక్రాలే. బట్ ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క అధిష్టాన దేవత ఉంది, ఆ దేవతకి ఒక స్వరూపం ఉంది, అక్కడ ఒక పద్మం ఉంటుంది, ఆ పద్మానికి ఎన్ని దళాలు ఉన్నాయి, ఏ రంగులో ప్రకాశిస్తోంది, అలాగా ఇవన్నీ అక్కడ ఎట్లా ఏ అక్షరాలు ఉంటాయి, దేంతో న్యాసం చేయాలి, అలా ఇట్స్ ఒక్కొక్కటి టచ్ చేస్తే ఒక వెల్త్ ఆఫ్ నాలెడ్జ్ అన్నమాట. అందుకే మనకి ఏదో తెలిసిపోయింది అర్థమైపోయింది అని అనుకోవడానికి లేదు, అర్థం అవ్వటం మొదలైంది, విచ్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. మనం ఎంత దూరం ప్రయాణం చేయాలన్నా ఆ మొదటి అడుగు అనేది చాలా ఇంపార్టెంట్. కనుక వి షుడ్ బి గ్లాడ్ ఈ జన్మలో మనకి ఆ మొదటి అడుగు అమ్మ వేపిస్తోంది, దగ్గరుండి అమ్మే తీసుకెళ్ళాలి మనల్ని ముందుకి. బట్ అవన్నీ కుల సంకేతాలు అనమాట. సో అలాంటివన్నీ రహస్యాలు, అవన్నీ ఆ సంకేతాలని అవన్నీ ఎవరు పాలిస్తున్నారు? డూ వి నో, డూ వి సీ, డూ వి ఫీల్ ఇట్? ఏమీ లేదు కదా. ఆ మనలో ఆ కుండలిని శక్తిగా ఉండి వీటన్నిటినీ ఒక ఆర్డర్లో పెట్టి పాలిస్తోంది కనుక అమ్మ కుల సంకేత పాలిని. నెక్స్ట్ నామం వచ్చి కులాంగన, 4 అక్షరాలు. శ్రీ కులాంగనాయై నమః. కులాంగన అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, ఈ కులానికి సంబంధించిన స్త్రీ. అంగన అంటే స్త్రీ. ఓకే,
ఇప్పుడు మనము ఈ టర్మ్ విని ఉంటాం, ఉత్తమ కుల సంజాతుడు లేకపోతే సంజాత అని ఎక్స్ప్రెస్ చేయటం. అంటే ఏంటి? ఉత్తమమైన వంశంలో, ఇక్కడ వంశం మీనింగ్ అన్నమాట. ఈ వంశంలో అంటే పాతివ్రత్యము, గుణము, రూపము, విద్య, శీలము, ఇట్లా ఇవన్నీ కలిగి ఉన్న వాళ్ళని ఏమంటారు? ఉత్తమ కుల సంజాత అని అంటారు. అలాంటిది అమ్మవారు. సో చెప్పుకోవడానికి ఏముంది అసలు. తర్వాత అమ్మ ఇప్పుడు ఇలా పాతివ్రత, గుణము, రూపము, విద్య ఇవన్నీ చెప్పుకుంటాం. అమ్మ ఇప్పుడు ఒక స్థూల రూపంలో ఉందనుకోండి, మామూలుగానే ఇప్పుడు మనము లక్ష్మీనారాయణుల గురించి అలా చెప్పుకోవాలన్నా కూడా నిత్య అనుపాయని అని అంటాం. అంటే ఎప్పుడు స్వామిని వదలకుండా అంటి పెట్టుకొని ఉంటుంది లక్ష్మీదేవి అని చెప్పుకుంటాం. ఆయన ఎన్ని అవతారాలన్నా తీసుకోండి, ఈవిడ కూడా అన్ని అవతారాలు తీసుకొని ప్రతిసారి ప్రతి అవతారంలోనూ విష్ణువునే పెళ్లి చేసుకుంటుంది. అంత వదిలిపెట్టి ఉండలేదన్నమాట. ఆయన ఏదో అవతారం తీసుకుని వెళ్ళారు కదా, అయిపోయి రాని, ఐ విల్ వెయిట్ అని చెప్పి అట్లాగా అలా ఉండదన్నమాట. సో నిత్య అనుపాయిని అమ్మవారి మామూలు తత్వం. అలాంటిది మనకి ఇక్కడ శివపార్వతుల దగ్గరికి వచ్చామనంటే అమ్మ అర్ధనారీశ్వర తత్వం ఇక్కడ. అంటే ఆ శరీరంలో సగభాగం అయిపోయింది అనమాట. అంత మరి స్థూల రూపంలో ఉంటే అంతల్లా కలిసి ఉండేంత కులస్త్రీ అనమాట అమ్మవారు. తర్వాత సూక్ష్మంగా చూసామనుకో, స్వామికి అంశ అంటే ఇప్పుడు మనం మల్టిపుల్ టైమ్స్ వస్తుంది ఇదే ఎగ్జాంపుల్. దీపము వెలుగు ఎట్లా ఇన్సెపరబుల్, అలాగా ఆ దీపం ఉంది అని అంటే దాని వెలుగు దాని అంశ అనమాట. సో అలాగా స్వామికి ఎప్పుడు అంశ, ప్రకాశ అంశ, విమర్శ అంశ అని అంటారు. సో అలాగా ఆ అంశలాగా ఎప్పుడు అంటిపెట్టుకుని ఉంటుందన్నమాట. సో ఇదే పారమార్థికంగా లేకపోతే ఈ తత్వపరంగా చూసామనంటే కనుక శివశక్తులకు అభేదం. ఓకే, సో దెర్ ఇస్ నో డిఫరెన్స్. ఒకటే పరమాత్మ, ఇలా సంకల్పించుకుంటే ఆయన నుండి వచ్చిందే అమ్మవారు. సో అలాగనమాట. అలాగా అనుగమించి ఎప్పుడు పరమేశ్వరుణ్ణి ఏ రూపంలో ఉన్నా కూడా ఎప్పుడు భర్తను అనుగమించి ఉంటుంది కనుక అమ్మవారు కులాంగన లేదా కులస్త్రీ అని చెప్పుకుంటారు. ఈ పరశురామ సంహితలో చెప్తాడనమాట ఒక మాట. ఏమని? పరశురాముడు కూడా అమ్మవారి చాలా భక్తుడు. అయితే ఏమంటారంటే, అన్యాస్తు సకల విద్యా ప్రకటా గణికా ఇవ ఇయంతు శాంభవి విద్య గుప్తా కులవధూరివ. ఏం చెప్తున్నారంటే, అన్యాస్తు సకల విద్యా అంటే మిగతా అన్ని విద్యలు ప్రకటా గణికా ఇవ. అంటే ఈ ఒక గణిక అంటే ఒక వేశ్యలాగా అన్నమాట. సో వాళ్ళలాగా అన్ని ప్రకటితంగా, లైక్ అంటే సిగ్గు బిడియము అలా లేకుండా అలాగా ఓపెన్ గా ఉంటుంది. జస్ట్ ఎగ్జాంపుల్స్ అండర్స్టాండ్. బేసిక్ గా చెప్పొచ్చేది ఈ ఇయంతు శాంభవి విద్య, అమ్మవారి విద్య మాత్రం గుప్త, చాలా గుప్తంగా గోప్యంగా రహస్యంగా ఉంటుంది. కులవధూరివా, కులాంగన అయిన స్త్రీ ఎంత గోప్యంగా ఉంటుందో, మాట ఎక్కువ మాట్లాడకుండా, గట్టిగా నవ్వకుండా, ఊరికే ప్రకటితంగా ఉండకుండా, బాడీ లాంగ్వేజ్ లో కానీ అపియరెన్స్ లో కానీ అట్లాగా అలా ఉంటుంది. అది శ్రీ విద్య అని చిన్న ఎగ్జాంపుల్ గా అలా చెప్పారనమాట. సో మిగతా విద్యలు కొంచెం ప్రకటితంగా ఉంటాయి, శ్రీ విద్య చాలా గోప్యంగా ఉంటుంది అని. ఓకే, తర్వాత ఇంత గోప్యమైన శ్రీ విద్య అని మనం చెప్పుకుంటున్నాం, ఇంత పవిత్రమైనది అని చెప్పుకుంటున్నాము అని అంటే, మరి శ్రీ విద్య ఉపాసన చేస్తున్నాము, ఆరాధిస్తున్నాము అలాంటి అమ్మవారిని అంటే మనలో కూడా అట్లాంటి క్వాలిటీస్ ఉన్నాయా, మనలో కూడా అమ్మవారి లాగా గుణము, శీలము అవన్నీ ఉన్నాయా లేదా అనేది మనం కూడా చూసుకుంటూ ఉండాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, ఇప్పుడు శ్రీ విద్యోపాసన చేస్తున్నాము అని అన్నాము అని అంటే ప్రతి ఒక్కళ్ళలోనూ మనం అమ్మవారిని చూడగలగాలి. ఓకే, పరస్త్రీని ఇంకొక ధ్యాస రాకుండా చూడాలి. ఎస్పెషలీ ఫర్ మగవాళ్ళు. మనకి సప్తపది మూవీలోన లైక్ అంటే ఇంకా భార్యలో కూడా అమ్మవారి ఇదే కనిపిస్తూ ఉంటుంది ఆయనకి. అలా అంటే అంత ఇదిగా అన్నమాట. స్త్రీ రూపం అని అంటే అది ఆ పరాశక్తి వచ్చి నించున్నట్లే అన్నట్లు భావించాలి. ఓకే, ఫర్ మెన్ మనం వేరే ఆలోచనలు రాకూడదు అని చెప్పుకున్నాం అనుకో. బట్ ఫర్ అస్ ఏంటి అనంటే, ప్రతి ఆడదానిలోనూ మనం అమ్మవారినే చూస్తే ఎంత రెస్పెక్ట్ ఇస్తాము. అరే మన ఇంటికి ఒక ముత్తైదు వచ్చింది అంటే ఆ ఇన్విటేషన్, ఆ వెల్కమింగ్, ఇంటరాక్షన్ ప్రతిదీ మారిపోతుంది. నువ్వు అవతల వ్యక్తిలో ఉన్న దైవాన్ని మనం ఐడెంటిఫై చేసి, ఎక్నాలెడ్జ్ చేసి దాన్ని ఇది చేయగలిగితే, మన
హిందూ కల్చర్ ఈస్ ఇట్ సెల్ఫ్ లైక్ దట్ కదా. నమస్కారం అని అంటే ఏంటి, ఎవరికి నమస్కారం పెడుతున్నా అంటే నీలో ఉన్న పరమాత్మకి, అంటే అందరిలోనూ మనం పరమాత్మనే చూస్తున్నాము అని సింబాలిక్గా నమస్కారం అనమాట. వెన్ యూ షేక్ హ్యాండ్స్ విత్ సమ్మన్, నువ్వు నేను వీఆర్ ఈక్వల్ క్యాడర్ అన్నట్లుగా మనం నమస్కారం పెడుతున్నాము అంటే నీలో ఉన్న దేవుడు, ఇట్స్ హయ్యర్ ఎంటిటీ దాన్ మీ, నేను దానికి నమస్కారం చేస్తున్నాను అనేది మనం తెలియజేస్తున్నాం వాళ్ళకు కూడా అనమాట. సో ఆ రెస్పెక్ట్ మనం సాటి స్త్రీలకి, ఇప్పుడు ఆ సాటి స్త్రీలు అంటే ఇప్పుడు శ్రీవిద్య మనకి పూజ చేస్తున్న వాళ్ళు, మనకు తెలిసిన వాళ్ళు అలా ఏం కాదు. ఇన్ జనరల్ ఎవరైనా సరే స్టార్ట్ ఎట్ యువర్ హౌస్ టు బిగిన్ విత్ కదా. మన అమ్మని, మన అత్తగారిని, మన ఆడపడుచుని, అక్కని, చెల్లిని, కూతుర్ని, ఇలా ప్రతి ఒక్కళ్ళని ఆ అమ్మవారి అంశలే అందరూ అనేది చూసుకున్నామనుకో, లేనిపోని కోపాలు, తాపాలు, మిస్అండర్స్టాండింగ్స్ ఏమీ ఉండవు. అమ్మవారి మీద అయితే అలుగుతామా, ఏం లేదు కదా. సో అలా ఆ మెచ్యూరిటీ వస్తుంది అట్లీస్ట్ ఇలా భావించగలిగితే. సో వీ కెన్ ఆల్ ట్రై టు డూ దట్ అనమాట. సో ఇలాగా మనకి ఆ విద్య అనేది దూరం అవ్వాలి అని అంటే ఈ జ్ఞానం అనేది రావాల్సిందే కదా. ఈ జ్ఞానాన్ని సముపార్జన చేసే ప్రాసెస్ ఈజ్ ఉపాసన. ఆ ఉపాసనలో అగైన్ మళ్ళీ చెప్తున్నా, ఎంత సాధ్యమైనంత వరకు ప్రతి విషయము గోప్యంగానే ఉంచుకోవాలి. ఎవ్వరికి ఇంకొక మూడో వ్యక్తికి మనం చేసే పూజ ఏంటి అని తెలియాల్సిన అవసరం కూడా లేనే లేదు. ఓకే, సో థింక్ అబౌట్, ఇప్పుడు జరుగుతాయి కొన్ని మనకి ఈవెంట్స్ చాలా హై లెవెల్లో, ఎంతో పబ్లిసిటీ తోటి అలా జరుగుతాయి. నా ఉంటాయి వైబ్స్ ఉంటాయి, ఎందుకంటే పెద్ద పెద్దగా మంత్రాలు చదువుతూ ఉంటే చక్కగా ఆ కైండ్ ఆఫ్ వైబ్రేషన్ కరెక్ట్గా ఉంటుంది. ఎప్పటి వరకు ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇప్పుడు మనం టెంపుల్స్కి వెళ్తుంటాము, లేకపోతే ఇక్కడ క్రౌడ్ ఎట్లా ఉంటుంది, ఎంతలా జనాలు వస్తున్నారు. మనకి ఏ పార్ట్ బాగుంటుంది, వెన్ యూ రియల్లీ ఆర్ ఏబుల్ టు ఫోకస్. గురుగారు వాళ్ళు ఎంతో మంది మనకి రెస్పెక్టెడ్ ఆచార్యులు ఉన్నారు ఇక్కడ, చక్కగా చేస్తారు పూజలు కార్యక్రమాలన్నీ. అవి చూసి మనం దాని మీద ఫోకస్ పెట్టినంత వరకు చాలా బాగుంటుంది. బట్ ఇమ్మీడియట్లీ ఏమవుతుందంటే వి డ్రిఫ్ట్ అవే ఫ్రమ్ దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లమ్. ఈ పబ్లిసిటీ తోటి వాటితోటి ఏంటి అని అంటే, నువ్వు నీ ఫ్రెండ్స్ వచ్చారా, నీకు తెలిసిన వాళ్ళు వచ్చారా, నువ్వు ఎక్కడ కూర్చున్నావు, నేను ఎక్కడ కూర్చున్నావు, ఇప్పుడేంటి ఇది కలర్ కోడింగ్, ఈ రోజు ఈ కలర్ చీరలు అందరు కట్టుకుందామా, గ్రూప్ ఫోటోలు దిగామా, ఎంతసేపు ధ్యాస దాని మీద ఉంటుంది. అంటే ఒక మనం పూజ అనే దీనితోటి ఒక ప్లేస్కి వెళ్ళినా కూడా ఆ పవిత్రత ఎంతవరకు ఉంటుంది. ఆర్ వి లూజింగ్ దట్ బికాస్ ఆఫ్ దిస్ పబ్లిసిటీ? ఓకే, అదొక్కటే ఆలోచించుకున్నాం. మనం ఒక పూజ చేసుకున్నామంటే 100 మందిని పిలిచి తీరాలనే రూల్ లేనే లేదు. ఇఫ్ 100 people విల్ డిస్ట్రాక్ట్ యూ ఫ్రమ్ వాట్ యు ఆర్ డూయింగ్, వద్దు. మనకి దేవుడు ముఖ్యమా, 100 మందిని పిలవటం ముఖ్యమా? సో వీ హ్యావ్ టు కీప్ దోస్ థింగ్స్ ఇన్ మైండ్. సో కట్ షార్ట్ చేయండి. ఎవరికైతే పూజ, మనం ఒక పూజ చేసుకుంటున్నాం, మన ఇంట్లో ఎవరైనా పిలుస్తున్నాం, ఆ పూజ మీద రెస్పెక్ట్, ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళనే పిలుద్దాం. ఊరికే ముఖపరిచయం ఉన్న వాళ్ళందరినీ పిలిస్తే ఏమవుతుంది? దాని అరేంజ్మెంట్స్ కోసం హైరానా, వచ్చిన వాళ్ళని పలకరించాలనే తపన, ఫుడ్ మంచిగా పెట్టాలనే ఇది, వాటితోటే నడిచిపోతుంది తప్పితే నిజంగా మనం కూర్చొని ఫోకస్ చేస్తున్నామా? ఇఫ్ రియలీ యూ డోంట్ నీడ్ ఎనీ డిస్ట్రాక్షన్స్ అండ్ ఫోకస్ ఆన్ దట్, జస్ట్ మనం కూర్చొని చేసుకుంటే చాలు. పూజకి ఏం కావాలి? మనం కావాలి, అమ్మ కావాలి, ఇంకెవరు అక్కర్లేదు కదా. సో అదొకటే ఆలోచించుకుందాం. మనము ఎంత వరకు అవసరం, పిలిచే వాళ్ళు నిజంగా శ్రద్ధ పెట్టేవాళ్ళని పిలుస్తున్నామా, లేకపోతే బయటకు వెళ్తున్నాము, ఎంత మనం బెనిఫిట్ అవుతున్నాం. సో పండగలు ఉంటాయి, ఇప్పుడు నవరాత్రులు ఉంటాయి. సో గుడిలో చాలా బాగా చేస్తారు. నేనైతే ఏం చేస్తానంటే, వీలైతే వెళ్తే దర్శనం చేసుకొని వచ్చేస్తాను. చక్కగా అలంకరణ అదంతా చేశారు, ప్లస్ పూజ చేసి ఉంటారు, ఆ పారాయణలు, ఆ మంత్రాలు అవంతా చాలా ఆ వైబ్స్ అవి బాగుంటాయి చాలా. సో దాని గురించి వెళ్ళబోతుంది. కానీ అసలు అంత క్రౌడ్ని చూడగానే ఉన్న భక్తిభావం కూడా పోతుంది. దానికన్నా ఐఎమ్ బెటర్ ఆఫ్ సిట్టింగ్ ఎట్ మై హోమ్, నా అమ్మవారి ముందు కూర్చుని నాకు వచ్చిన 4 స్తోత్రాలు ఏవో చెప్పుకుంటే మనసుకి చాలా హాయిగా అనిపిస్తుంది. సో మనకు అల్టిమేట్గా కావాల్సింది ఈ ఉపాసన ఎంత చక్కగా డిస్క్రీట్గా మనం చేసుకోగలుగుతామో, ఐ థింక్ వి బెనిఫిట్ దట్ మచ్. ఓకే, ఆల్ రైట్. సో మనము ఇది చెప్పుకున్నాం, కులాంగ నైషాపేదరాజ వీధి అది చెప్పుకున్నాం కదా. సో మనము కుండలిని శక్తి గురించి చెప్పుకున్నాము, వంశ ఇదిలో, చదువులో, విద్యలో అట్లాంటి మీనింగ్స్ అన్ని చూసాం కదా. ఇప్పుడు
మనం టిపికల్గా ఇప్పుడు అమ్మవారి ఉపాసన చేస్తున్నాము అని అంటే మనం చేయాల్సినవి ఏంటి అని అంటే అమ్మ స్థూల రూపాన్ని ధ్యానం చేయాలి. దట్స్ వేర్ వి ఆల్ స్టార్ట్ బికాస్ వీ నీడ్ సంథింగ్ టు హోల్డ్ ఆన్. ఒక రూపం మనకు చాలా ఇంపార్టెంట్, స్పెషలీ ఇన్ ద బిగినింగ్ స్టేజెస్ ఆఫ్ అవర్ ఉపాసన. ఆ సాకార రూప ధ్యానం అనేది చాలా ఇంపార్టెంట్. అది ఇంపార్టెంటే కాకపోతే గొప్ప గొప్ప దేవతలు, దేవుళ్ళు, ఋషులు ఇన్ని స్తోత్రాలు మనకి ఎందుకు ఇస్తారు? ఆ స్తోత్రము, ఆ ఆకారము, ఆ వర్ణన ఎందుకు అనంటే మన మైండ్ ఫోకస్ అవ్వటం కోసం. సో ఆ స్థూల రూపాన్ని మనం ధ్యానించాలి, వెరీ ఇంపార్టెంట్. యంత్రాన్ని పూజించాలి, మంత్రాన్ని జపించాలి, కుండలినితో సమన్వయం చేసుకోవాలి. ఓకే, సో మనం ఇవన్నీ ట్రై చేస్తూ ఉంటాం కదా. సో ఉపాసనని ఒక రైట్ పాత్లో పెట్టాలి అని అంటే ఇప్పుడు కుండలినితో సమన్వయం చేసుకోవాలి అని అంటే వీ డోంట్ నో హౌ టు డూ, అబ్సల్యూట్లీ నో ఐడియా. ఏం చేస్తాము అని అంటే ఈ శ్వాసతోటి అలైన్ చేసుకోవటం అంతే. సో ఇవన్నీ చేస్తూ ఉంటే ఆ ఊపిరితోటి మనం అలైన్ చేసుకున్నాం అనుకో, ఏం చేస్తున్నా మంత్రాలు లేకపోతే ఈ మంత్ర జపం అది ఏదైనా చేసేటప్పుడు చక్కగా అబ్జర్వ్ దట్ ప్రాణశక్తి నాలో అమ్మవారి ప్రాణశక్తి రూపంలో ఉంది అని ఒక స్థిరంగా ఒకటి భావన చేసుకుంటూ దాన్ని చక్కగా దాని మీద అట్లా ఫోకస్ చేసుకుంటూ అమ్మవారిని ధ్యానిస్తూ మంత్రం జపిస్తూ ఉంటే త్రికరణ శుద్ధిగా మనం పూజ చేస్తున్నట్లే. అది ఉపాసన అన్నమాట. అది శ్రీ విద్యకే లిమిటెడ్ అని కాదు, మీరు ఏ దేవతా పూజ తీసుకున్నా కూడా ఒక సాకార రూప ధ్యానం ఉంటుంది, ఒక మంత్ర జపం అనేది ఉంటుంది. అల్టిమేట్ గా ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి అలైన్డ్ విత్ కుండలిని. ఓకే, అది ఏ ఏ ఉపాస్య దేవత మారచ్చు కానీ ప్రాసెస్ అన్నిటికీ ఒకటే అన్నమాట. మంత్రాలు మారుతాయి, ఆకారాలు మారుతాయి, కానీ కుండలిని అనేది మారదు, అన్నిటికీ ఒకటే. సో అది అద్వితీయం బ్రహ్మ అంటే అదనమాట, ఇంకోటి లేదు. నువ్వు ఏ ఉపాస్య ఇదిగా తీసుకున్న దైవాన్ని తీసుకున్నా కూడా అల్టిమేట్ గా జరగాల్సింది అదే. అదే పరతత్వం అన్నమాట, మన అందరిలో ఉన్నది. అది మనం రియలైజ్ అవ్వాలి. సో మనము ఈ లలితా సహస్రనామాలే తీసుకుంటే కనుక ఇప్పటి వరకు స్టార్టెడ్ విత్ అమ్మవారు ఎలా చిదగ్ని కుండంలో నుంచి వచ్చింది, మొత్తం టాప్ టు బాటమ్ వర్ణనతోటి మొత్తం సాకార రూప ధ్యానం చేసాం. అది అవుతూనే ఏమొచ్చింది, మంత్రం గురించి తెలుసుకున్నాం. అమ్మ ఎలాగ వాగ్భవ కూటము, కామరాజు కూటము, శక్తి కూటము, ఇలాగ 3 కూటములుగా అమ్మ కళేబరం ఎలా ఉంది, మూల మంత్రాత్మికమైన అమ్మవారు ఏంటి అనేది చెప్పుకున్నాం. సో సాకార రూప ధ్యానం అయింది, మంత్రం అయింది, మంత్రం గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఆ సూక్ష్మతమైన కుండలిని శక్తి అనమాట. సో ద సేమ్ ప్రాసెస్ హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్. లలితా సహస్రనామాలు చెప్పటంలో కూడా వాగ్దేవతలు అదే ఫార్మాట్ లో ఇచ్చారు మనకి. సో ఇదంతా ఒక ఫార్మాట్ ఫర్ ఉపాసన అన్నట్లు అనుకోవచ్చు అనమాట. అది ఇక ఇప్పుడు ఈ కుండలిని నామాలు ఏవైతే ఉన్నాయి కదా, అది అయిపోయిన తర్వాత వచ్చేవన్నీ ఇంకా నిర్లేప, నిర్మల, నిత్య, నిరాకుల, ఇంకా అలా నిర్ అనుకుంటూ అసలు అమ్మ నిరాకార నిర్గుణ పరబ్రహ్మతత్వాన్ని గురించి మనకి తెలియజేసే నామాలు కూడా వస్తాయన్నమాట. అలా వస్తుంటాయి. ఆ డెప్త్ లో మళ్ళీ ఎక్కడైతే ఇలా లూజ్ అవుతున్నామేమో అని అనిపించే టైంలో మళ్ళీ ఏదో ఒక చిన్న నామం వస్తుంది, అది అమ్మవారి లీల గురించి చెప్పేది ఉంటుంది, అంటే ఒక స్టోరీ ఉంది దాని వెనక. అట్లా దట్ ఎక్సైట్స్ పుట్స్ us బ్యాక్ ఆన్ ట్రాక్ అట్లా అనమాట. అంత కూర్పు కూడా చాలా బాగుంటుంది ఇది లలితా సహస్రనామాలది. సో అవన్నీ ఇంకా ముందు ముందు వస్తాయన్నమాట. సో ఇప్పుడు ఇట్లా ఈ నామాల ఆర్డర్ ఆఫ్ దిస్ నామాలు కానీ ఒక్కొక్క నామంలో డీప్ మీనింగ్ ని మనం అర్థం చేసుకుని ఆస్వాదించి, ఫస్ట్ థింగ్ ఏంటి, ఆస్వాదించాలి. లైక్ యూ హ్యావ్ టు ఎంజాయ్. అబ్బా అమ్మ తత్వం ఇది కదా, అమ్మ కథలు ఇవి కదా, లీలలు ఇవి కదా అని ఒక ఆస్వాదించడం, ఒక ఎంజాయ్ చేయడం ఉండాలి. తర్వాత అనుభవం వస్తుంది మెల్లగా. ఎప్పుడు అంటే యూ డైజెస్ట్ వాట్ యుర్ హియరింగ్, వాట్ యుర్ లెర్నింగ్, అది మన అనుభవానికి తెచ్చుకోగలిగితే కనుక అదే జీవన్ముక్తి, అదే అద్వైత సిద్ధి. అంటే యు ఆర్ నో డిఫరెంట్ ఫ్రమ్ అమ్మవారు అనేది అల్టిమేట్ గా మనం రీచ్ అయ్యే స్టేజ్ అన్నమాట. సో అలాగా మనలో ఉన్న చిచ్చక్తి ఈ షట్చక్రాలలోని ఈ కులంలో నుంచి ప్రకాశిస్తూ దాంట్లో ఉండే రహస్యాలని అన్ని కట్టిపెట్టి ఉంచింది కనుక కుల సంకేత పాలిని. ఈ కుండలిని ఉపాసన అంటే జస్ట్ అబ్జర్వ్ చేస్తే అసలు ఆ ప్రాణశక్తి మన బాడీలో ఎట్లా ఫ్లో అవుతోంది, కాంటెంప్లేషన్ అనమాట. జస్ట్ పూజ అన్ని పక్కన పెట్టేసి వెన్ యూ సిట్ విత్ యువర్ సెల్ఫ్, బై యువర్ సెల్ఫ్, ఇట్లాంటి కాంటెంప్లేషన్ చేసుకుంటే అదే కుండలిని ఉపాసన అన్నమాట. నెక్స్ట్ నామం వచ్చి కులాంతస్థ. శ్రీ కులాంతస్థాయై నమః. కుల అంత స్థ, స్థ అంటే ఉండటం,
కుల అంటే చెప్పాను, మల్టిపుల్ మీనింగ్స్ చెప్పుకున్నాము. అన్ని కులం అని ఏదైతే అంటామో దాంట్లో అంతర్లీనంగా మధ్యలో ఉన్నది అమ్మవారు. ఓకే. పూజనీయ జనేర్దేవి స్థానే స్థానే పురే పురే గృహే గృహే శక్తి పరైహి గ్రామే గ్రామే వనే వనే. అంటే ప్రతి చోట, ప్రతి దేశంలో, ప్రతి గృహంలో, ప్రతి పురంలో అంటే ఊర్లో, ప్రతి గృహం చెప్పుకున్నాం, ప్రతి గ్రామంలో, ప్రతి వనంలో, ఎక్కడన్నా చూస్తే అమ్మ అందులో ఉంది. సింపుల్ గా ఒక లైన్ లో చెప్పాలంటే చిచ్చక్తి చేతన రూప జడశక్తి జడాత్మిక. ఏదన్నా తీసుకో, ఒక కదిలే ఒక వస్తువు, కదిలే ఒక ప్రాణిలో కానీ, మనలో కానీ, లేకపోతే కదలని ఒక బండరాయిలో కానీ మధ్యస్థ అమ్మ ఉందన్నమాట. అది దానికి అంతస్థ అంటే అలా అన్నిట్లోనూ అమ్మ ఉంది. సో దానికి ఇదొక శ్లోకం. ఈ మధ్యస్థకి అంటే ఇక్కడైతే కులాంతస్థాన్ అంటే కులానికి మధ్యలో ఉంది, కానీ ఇలా అమ్మవారు ఎక్కడెక్కడ ఉంటుంది, ఎన్ని నామాలు ఉన్నాయో కొన్ని ఎగ్జాంపుల్స్. భానుమండలం మధ్యస్థ, భానుమండలం మధ్యలో ఉంటుంది అని. గంభీర గగనాంతస్థ. ఓకే. తర్వాత కూటస్థ కులరూపిణి. ఓకే. తర్వాత సవ్యాపసవ్య మార్గస్థ, ఆ మార్గంలో ఉంది, మనం వెళ్ళే రైటో రాంగో అన్ని మార్గంలో అమ్మవారు ఉంది, కాచుకుంటూ ఉంటుంది తల్లి మనల్ని. తర్వాత శివ కామేశ్వర అంకస్థ, శివుడి ఆ కామేశ్వరుడి అంకం మీద కూర్చుని ఉంది అని చెప్పుకున్నాం. తర్వాత సుమేర శృంగ మధ్యస్థ చెప్పుకున్నాం, ఆ శృంగం మధ్యంలో ఉంది అని. చింతామణి గృహాంతస్థ. ఎన్ని ప్లేసెస్ చూడండి. మహాపద్మాటవీ సంస్థ, సుధా సాగర మధ్యస్థ. అన్ని చోట్ల స్థ అంటే అమ్మవారు అన్ని చోట్ల అన్ని రకాలుగా ఉంది అని. ఓకే. బట్ మనకి సేఫెస్ట్ మీనింగ్ కులాంతస్థ అంటే కులం అంటే ప్రతి దానికి సమూహం అని చెప్పుకున్నాం కనుక అన్నిట్లో అమ్మ ఉంది, లేనిది ఎక్కడ లేదు అనే మీనింగ్ అన్నమాట. ఓకే. సో ఇప్పుడు కులం అంటే షట్చక్రాలని చెప్పుకున్నాం కదా. దాంట్లో చూసుకుంటే ఏంటంటే ఇందాక చెప్పుకున్నాము ఆల్రెడీ, ప్రతి చక్రంలో అమ్మ కూడా ఉండి వాటిని పోషిస్తూ వెలిగేటట్లుగా చేస్తోంది. ఓకే. సో అమ్మ ప్రతి చక్రంలోనూ ఉంది, ఈ కుల మార్గంలోనూ ఉంది. మూలాధారాంతర స్థిత కులాంగన సజాతీయానాం మూలాధారాది ఆజ్ఞాంతానాం కమలానాం సమూహవాత్ కులం తత్ర స్థితావా కుండలిని స్వరూప పరాశక్తి. అంటే ఈ మూలాధారం నుండి ఆజ్ఞాచక్రం వరకు ఉన్న షట్చక్రాలే షట్ కమలాలు అని అంటాం. ఈ కమలాలు మూలాధారాది ఆజ్ఞాంతానాం కమలానాం అన్నారు. అంటే మూలాధారం నుండి మొదలై ఆజ్ఞాచక్రం వరకు ఉండే ప్రతి చక్రము కమలం అని కూడా రిఫర్ చేస్తాం. ఓకే. ఆ షట్ కమలాలు అంటారు. అవన్నీట మొగ్గలుగా ఉంటాయట. ఇప్పుడు మనకి కుండలిని నిద్రితమైన స్థితిలో ఉన్నప్పుడు అవన్నీ మొగ్గలుగా ఉంటాయి. అయితే ఇది జాగృతి చెంది కుండలిని శక్తి ఎప్పుడైతే ఊర్ధ్వముఖంగా ప్రయాణం స్టార్ట్ చేస్తుందో ఒక్కొక్క గృహంలోకి ప్రవేశిస్తే విశ్రమ్య అని చెప్పాం కదా. చక్కగా అమ్మ అలా ప్రవేశపెట్టగానే చక్కగా ఆ పద్మం అక్కడ అలా విచ్చుకుంటుంది అమ్మవారిని వెల్కమ్ చేసి అమ్మవారిని హోస్ట్ చేయడానికి. ఓకే. సో మనం అలా ఊహించుకోవచ్చు అనమాట. మనలో అమ్మ ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క రూమ్కి వస్తే ఇన్వైట్ చేసినట్లుగా సుస్వాగతం చెప్పినట్లుగా అలాగా షట్ కమలాలు అలా విచ్చుకుంటాయట. విచ్చుకోవటం, కమలం విచ్చుకోవటం, మనకి దేవతలందరూ ఇద్దరు కమలం పట్టుకుని కమలం మీద కూర్చుని ఎందుకు ఉంటారు అంటే ఇట్స్ సింబాలిజం టు జ్ఞానం. ఎప్పుడు జ్ఞానం వికసన అని అన్నారు అని అంటే సింబాలిక్ గా అది ఎప్పుడు జ్ఞానం గురించి చెప్తున్నాం అనమాట. సో అంటే ఏంటి, ఇలా అమ్మవారి కుండలిని శక్తి జాగృతం అయితే ఎస్ వీ కెన్ నాట్ సీ దట్ చక్రం ఇట్లాగా మొగ్గలా ఉందా, అది ఇంతల్లా విచ్చుకుందా, దానికి ఎన్ని రేకులు ఉన్నాయి, ఏ కలర్లో ఉంది, అక్కడ అమ్మవారు ఎలా ఉంది తెలియకపోవచ్చు, మనకి ఏమి తెలియకపోవచ్చు, కానీ ఒక దివ్య జ్ఞానం అనేది మనకి లభిస్తుంది. ఓకే. నా ఇప్పుడు ఆ దివ్య జ్ఞానం అని అంటే అవే ఈ అనుభవము అంటే అవన్నీ కావచ్చు. దివ్య శక్తులు కూడా కొన్ని వస్తాయి. ఓకే. ఇట్స్ లైక్ ఎట్లా అంటే ఇప్పుడు మనం వీడియో గేమ్స్ ఆడుతూ ఉంటాం, ఒక్కొక్క లెవెల్ అన్లాక్ చేసుకుంటూ వెళ్ళిన కొద్దీ కొత్త పవర్స్ వస్తూ ఉంటాయి, తెలుసు కదా. వెరీ సిమిలర్ ఈ వీడియో గేమ్ కాన్సెప్ట్ కి మన ఈ కుండలిని ఇది అనేది వెరీ సిమిలర్ కాన్సెప్ట్. ఏంటి అని అంటే యు కీప్ ఒకటి దీనికి వచ్చే వరకు ఎన్నిసార్లు మధ్యలో మనం
పోతుందో తెలియదు మన లైఫ్. ఓకే, అయితే ఒక్కసారి మనం అది స్టార్ట్ చేసి ఒక లెవెల్కి వచ్చాం ఒక హౌస్కి, దెన్ ఇట్స్ లాక్డ్, అది అన్లాక్డ్గా ఉంటుందన్నమాట. ఆ సక్సెస్ ఏదైతే ఉందో, ఆ ప్రోగ్రెస్ ఏదైతే ఉందో అక్కడ లాక్ అయ్యి ఉంటుంది. విచ్ మీన్స్ ద డోర్ వన్స్ ఓపెన్ ఈజ్ ఓపెన్, మూసుకుపోదు మళ్ళీ. అప్పుడు ఏమవుతుందంటే మనకి తెలియకుండా ఈ వీడియో గేమ్లో ఎలా అయితే మనకి కొన్ని యాడెడ్ పవర్స్, న్యూ ఏమంటారు పర్సోనాస్ ఏవో వస్తుంటాయి కదా కొత్త ఇవి, అలాగా మనకు కూడా ఏవో దివ్య శక్తులు వస్తాయి. ఓకే, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. చాలా మంది యోగులు ఉన్నారు, లక్కీ దట్ వాళ్ళు ఒక స్టేజ్కి వెళ్ళగలిగారు, కొంచెం అన్లాక్ చేయగలిగారు అంటే వావ్ అని అనుకోవాలి. ఎందుకంటే అది ఈజీ కాదనేది మనకందరికీ తెలుసు. కాకపోతే ఏమవుతుంది అనంటే రహస్య విద్య అని చెప్పాను కదా. సో అమ్మవారు ఆ కుల సంకేత పాలన అంటే ఏం చేస్తుంది మరి అమ్మ? ఉత్తి వాటిని ప్రకాశింప చేయటమే కాదు, నీకు అర్హత ఉందా లేదా? ఓకే, ఈ లెవెల్కి రావడానికి అందుకే కొన్ని కష్టాలు ఉంటాయి, కొంచెం శ్రమ పడాలి, సాధన చేస్తేనే ఉపాసనలో మనకి ప్రోగ్రెస్ అనేది ఉంటుంది. పీరియడ్, నో డిస్కషన్ ఆన్ దట్. అయితే అమ్మవారు టెస్ట్ చేస్తూ ఉంటుంది. ద వే పాలన ఎలా చేస్తుంది అంటే బై కంట్రోలింగ్ హూ గెట్స్ టు వాట్ లెవెల్ అట్ వాట్ టైమ్. నీకు కరెక్ట్ పరిపక్వత ఉందా, జ్ఞానం ఉందా, ఆర్ యూ డిజర్వింగ్ ఆఫ్ దిస్ అనేది ఎప్పటికప్పుడు టెస్ట్ పెడుతుంది. ఎలా పెడుతుంది అమ్మవారి టెస్ట్ అని అంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో చాలా తీవ్రంగా మనం సాధన చేశాము, మనం ఒక చక్రాన్ని అన్లాక్ చేశామని అనుకుందాం. అయితే ఏమైంది, కొన్ని దివ్యశక్తులు వచ్చేస్తే యు ఫాల్ ఫర్ ఇట్ అనమాట. అది పెద్ద ట్రిక్ ఏంటి అని అంటే, మన ఈ ఆధ్యాత్మిక సాధనలో మనం ప్రోగ్రెస్ అవుతూ ఉంటే ఇలా ఒక లెవెల్ అన్లాక్ అయిన తర్వాత ఒక శక్తి వస్తే మనము అక్కడితో ఆగిపోయే ప్రమాదం చాలా గట్టిగా ఉంటుంది. ఎందుకు అని అంటే అవిద్య ఈజ్ ఎవ్రీవేర్, మనకి ఇంకా పూర్తి జ్ఞానం రాలేదు. ఓకే, సో ఇదొక టెస్ట్ అనమాట. ఎప్పుడైనా మనం ఏమనుకోవాలంటే మనకి ఏదో తెగ కలిసి వచ్చేసేసి అన్ని మనం అనుకున్నట్లు అయిపోతూ ఉంటే ఇదేదో అమ్మవారు నాకు టెస్ట్ పెడుతోంది, సో బెటర్ సాత్విక అహంకారాలు అలాంటివి నేనేమి తెచ్చుకోను, అంతా అమ్మ దయ వల్ల అని రూటెడ్గా ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో కొంతమందికి ఏమవుతుంది, లైక్ ఇది ఇట్లా అంటే మ్యాజిక్ చేసి ఏదైనా సృష్టించగలుగుతాను, లేకపోతే నేను ఒక మాట చెప్పాను, వాక్ శుద్ధి, నేను ఒకటి చెప్పానంటే అది అయిపోతుంది. అయిపోతే ఏమైంది, రేపు పొద్దున కల్లా బోర్డు పెట్టేస్తాం, ఇట్లాగా జ్యోతిషాలయం అని చెప్పేస్తాము, ప్రిడిక్షన్స్ చెప్పేయటం స్టార్ట్ చేస్తాం. ఏమవుతుంది, నువ్వు అన్లాక్ చేసిన పవర్ కొన్ని రోజులు ఉంటుంది, ఫేడ్ అవుట్ అయిపోతుంది. ఎందుకంటే సాధన చేస్తూ ఉంటేనే, ఇట్స్ ఎలా ఊహించుకోవాలనంటే మనం స్విమ్మింగ్ పూల్లో ఉన్నప్పుడు ట్రెడ్డింగ్ అని అంటారు కదా, అంటే యువర్ మునిగిపోకుండా మనం తేలుతూ ఉండాలి అని అంటే ఒక మూవ్మెంట్ ఉండాలి. ఆ ట్రెడ్ చేయటం అనేది ఇట్స్ లైఫ్ స్కిల్ అనమాట. ఎప్పుడైనా మనం అలా నీళ్ళలో ఇరుక్కుపోతే యూ కాంట్ స్విమ్ కదా, ఒక ఓషన్లో పడ్డామనుకో ఎంత దూరం మనం స్విమ్ చేయగలుగుతాం, ఒంట్లో ఎనర్జీ పోతుంది. సో ఈ ట్రెడ్డింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ థింగ్, సో దట్ వీ మెయింటైన్ ఎట్ దట్ లెవెల్ అనమాట. అలాగా ఈ మనం చేసే ఈ పూజలు, ఉపాసన, సాధన ఇదంతా ఇట్ హెల్ప్స్ అస్ ట్రెడ్ ఎట్ దట్ లెవెల్ అనమాట. సో అది చాలా ఇంపార్టెంట్. దివ్యశక్తులు మనకు వచ్చాయి కదా అని చెప్పేసి మనం వాటిని యూజ్ చేసుకోవటంలో, లేకపోతే వాటి నుంచి వచ్చే ఒక ఆనందం ఉంటుంది కదా, దాంట్లో పడిపోయాము అని అంటే కనుక మళ్ళీ ఇంకా అధోగతి అయిపోయింది, ఆ అమ్మ అనుగ్రహం పోతుంది. సో దయచేసి ఎవరికైనా అలాగా అడ్వాన్స్మెంట్ వచ్చింది అని అనిపిస్తే కనుక ఏం చేయాలంటే దట్స్ లైక్ ఎ వ్యాలిడేషన్. అబ్బా ఇది వచ్చింది అని అంటే ఇంకా ఎంత ఉంది కదా, లైక్ నిజంగా ఒక్క చక్రమే అన్లాక్ అయితే ఇలా ఉంటే సహస్రారానికి వెళ్తే అసలు ఆనందం ఎలా ఉండబోతోంది అని అనుకుంటూ ఉన్నాం అనుకో, కాన్స్టెంట్లీ వీఆర్ మోటివేటెడ్ టు ఇంకా తీవ్రతరం చేయాలి మన సాధనని, ఇంకా గట్టిగా ఉపాసన చేయాలి అని చెప్పి మనకి మనం అనుకోగలుగుతాం అనమాట. అది. సో ఇందాక చెప్పుకున్నాం కదా, ఈ భవనాశిని అనేది చెప్పుకున్నాం కదా. సో అలాగా ఈ మూలాధార నుంచి ఒక్కొక్క దివ్యశక్తులు వస్తూ ఉంటాయి, బట్ వాటిని పుట్ అసైడ్ అండ్ కీప్ గోయింగ్. అప్పుడు మూలాదిబిల పర్యంతం మహా త్రిపుర సుందరి యాత్ అనుష్ఠే తరిత్ ప్రఖ్యాత్ త్వాం భజే భవనాశిని. అప్పుడు చివరికి ఆ చివరి వరకు వెళ్తే ఆ ఆనందం వల్ల మనకి ఇంకా భవనాశనం అనేది కూడా జరుగుతుందన్నమాట. ఓకే, ఇంకా ఏం చెప్పుకుంటున్నాం మనం, ఈ కులాంతస్థ అని కదా. ఇప్పుడు కులంలో అమ్మవారు ఉంటుంది అని చెప్పుకున్నాం. వెరీ ఇంట్రెస్టింగ్. ఇది మనం యూజువల్గా ఇవన్నీ చదివేస్తాం, మోస్ట్లీ మనందరికీ నోటికొచ్చు, మీనింగ్ మనకు అర్థమైందా చేసుకున్నామా అనేది డిఫరెంట్ థింగ్. శ్రీ సూక్తం అందరికీ వచ్చు కదా, ఆల్మోస్ట్ మనం కూడా చదివేస్తాం. అందులో కర్దమైన ప్రజాభూత మై సంభవ కర్దమ శ్రియం వాసయ మేకులే మాతరం పద్మమాలిని,
అది ఒకటి 11ది మంత్రం. తర్వాత ఆపసృజంతు స్నిగ్ధాని చిక్లీతవ సమే గృహే నిచదేవీం మాతరం శ్రియం వాసయ మేకులే. ఓకే, ఇక్కడ శ్రియం వాసయ మేకులే అనేది ఈ రెండిట్లో రిపీట్ అయింది, గమనించారు కదా. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే కర్దమైన ప్రజాభూత మై సంభవ కర్దమ, కర్దముడు అనే ఒక ఋషి గురించి చెప్తున్నారు. నెక్స్ట్ దాంట్లో ఆపసృజంత స్నిగ్ధాన్ని చిక్లీత వసమే గృహే, చిక్లీతుడు అనే ఋషి. ఇవన్నీ ఈ ఋషులందరూ ఏంటంటే ద్రష్టలు, వాళ్ళు దర్శించి అమ్మవారిని అలా చేసిన వాళ్ళు. వీళ్ళ వెరీ హై లెవెల్గా చెప్పుకోవాలంటే బ్యాక్గ్రౌండ్ ఏంటి అని అంటే వీళ్ళిద్దరూ కూడా ప్రజాపతులు. ఓకే, అంటే బ్రహ్మ సృష్టించాడు. ఎందుకు సృష్టించాడు? ద మెయిన్ టాస్క్ వీళ్ళకి అసైన్ చేసింది అంటే ఏంటంటే సృష్టిని ఎక్స్పాండ్ చేయండి. దట్స్ ద టాస్క్ అసైన్డ్. ఎందుకంటే బ్రహ్మ ఒక్కడ, హీ వాంటెడ్ అ టీమ్ ఆఫ్ పీపుల్ హూ వర్క్ ఫర్ హిమ్ ఇన్ డూయింగ్ ద సృష్టి. సో అలా చేసిన వాళ్ళల్లో ఈ చిక్లితుడు తర్వాత కర్దముడు కూడా ఉన్నారు. ఈ కర్దమైన ప్రజాభూతమై సంభవ కర్దమాలో కర్దమ అనేది 2 సార్లు వచ్చింది కదా. ఒకసారి అది ఋషి పేరు, రెండోసారి ఆ కర్దమ అంటే ఏంటంటే మనకి భూమి మీద ఉండే మట్టి, బురద, ఇలా తేమ అంటిన ఇది బురద ఉంటుంది చూడు, ఆ మట్టి, ఆ తత్వంని పృథ్వీ తత్వాన్ని కర్దమ అని అంటారు. తర్వాత ఆపసృజంతు స్నిగ్ధాన్ని చిక్లీతవ సమే గృహే అన్నాడు. చిక్లీతుడి గురించి చెప్పేటప్పుడు ఆపహ అంటే జలతత్వం గురించి చెప్తున్నారు, అంటే పృథ్వీ తత్వం, జలతత్వం. సో ఈ కర్దముడు ఏం చేశాడంటే సూర్యకిరణాలు ఈ భూమి మీద పడి తద్వారా, సో ఇప్పుడు మనం ఒక బీజం నాటాము, నాటితే అది ఆ కరెక్ట్గా ఉండాలి, ఆ టెంపరేచర్, ఆ తేమలాగా ఉండాలి అందులో, లేకపోతే అది రాదు, సృష్టి అనేది జరగదు. సృష్టి జరగాలి ఫర్దర్ అని అంటే ఏంటి, ఈ మనం ఇప్పుడు పృథ్వీతత్వము తర్వాత ఈ జలతత్వం చూసుకున్నామంటే ఇవి లైఫ్ సోర్సెస్. మనమందరం ఎక్కడి నుంచి పుట్టాం? అన్నాత్ భవంతి భూతాన్ని కదా. అన్నం ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే పృథ్వీ నుండి ఆ జలం కలిస్తే వచ్చింది. ఓకే, సూర్యరశ్మి ఈజ్ ఫీడింగ్. ఇవన్నీ లైఫ్ సోర్సెస్ గురించి మాట్లాడుతున్నారు. ఈ కర్దమ అనే ఋషి ఏం చేశాడట అంటే ఆ సూర్య కిరణాలు ఈ బురద వైపు ప్రకాశించి ఆ సృష్టికి కారణమయ్యేటట్లుగా ఆయన చేశాడు. ఈ చిక్లీతుడు ఏం చేశాడంటే ఆపసృజంతు అంటే నీటికి, ఆ జలానికి తడిపే శక్తి వచ్చేటట్టుగా చేశాట. సో ఆ తడిపే శక్తి అంటే ఎలా చెప్పాలి, ఈ దేవత ఆరాధన అవంతా కన్నా ముందు కూడా ప్రకృతిని ఆరాధించేవాళ్ళు కదా పూర్వీకులు. అప్పుడు ఈ చిక్లీతుడికి రైతులందరూ చిక్లీతుడికి పూజ చేసేవాళ్ళట. ఎందుకనంటే ఆ నీటిలో ఆ తడిపే గుణం లేకపోతే నువ్వు ఎంత సారవంతమైన భూమిలో ఉన్నా ఏమైనా పెడితే ఎలా వస్తుంది? అట్లాగే సూర్యరశ్మి లేకపోతే మొక్కలు ఎలా పెరుగుతాయి? సో వీళ్ళిద్దరూ అవి క్రియేట్ చేశారు, అవి మన దాకా వచ్చే వరకు చేసి తద్వారా సృష్టి కార్యక్రమాన్ని ముందుకు సాగేటట్టుగా అనుగ్రహించిన ఋషులు. అందుకని వాళ్ళు శ్రీ సూక్తంలో ఉన్నారు. వాళ్ళని ఏమంటున్నాము? శ్రియం వాసయ మేకులే అంటే నువ్వు ఓ ఋషి, నువ్వు వచ్చి మా కులంలో ఉండు, అమ్మవారి ఆ రూపంలో వచ్చి ఆ లైఫ్ సోర్స్ లాగా మా ఇంట్లో ఉండు, అంటే మనకి ఎటువంటి లోటు లేకుండా ఉండాలి, అన్నానికి తిండికి బ్రతకటానికి లోటు లేకుండా ఉండాలి అని చెప్పి ప్రకృతి శక్తుల్ని తెలిపేటటువంటి మంత్రాలు అన్నమాట ఇవి శ్రీ సూక్తంలో. సో శ్రియం వాసయ మేకులే అంటే మేకులే అంటే మా వంశంలో ఉండాలి. మళ్ళీ అదొకటి. తర్వాత ఈ లైఫ్ సోర్సెస్ ఉంటేనే మనలో ప్రాణశక్తి అనేది సాగుతోంది కనుక శ్రియం వాసయ మేకులే అని అంటే ఇక్కడ చూడండి పద్మమాలిని అన్నారు. ఇప్పుడు మనకి షట్చక్రాల అలైన్మెంట్ ఎట్లా ఉంది అంటే ఒక మాల లాగా ఉంటుంది. దేర్ పర్ఫెక్ట్ అలైన్మెంట్ ఇన్ ఒక స్ట్రింగ్ లాగా. ఆ స్ట్రింగ్ ఏంటి అని అంటే అది బిసతంతు తనియసి, మనకి కనిపించదు, అంత సూక్ష్మంగా ఉంటుంది. బట్ దెర్ ఈస్ అ కనెక్షన్ బిట్వీన్ ఈ షట్చక్రాలు అనమాట. ఆ షట్చక్రాల కనెక్షన్ ఏదైతే ఉందో అది మన కులము, అది పద్మమాలిని అనమాట. అమ్మవారు పద్మమాలిని మన ఇక్కడ రిఫర్ చేశారంటే ఆ శక్తి, ఆ కుండలిని శక్తి ఏదైతే ఉందో ఈ షట్చక్రాలలో దాంట్లో ఎప్పుడు స్థిర నివాసం ఉండు తల్లి అని. సో అమ్మవారిని పూజిస్తున్నట్లు మనకి ఈ ప్రకృతిలో మన మనుగడ కోసం అని చెప్పి చేసిన ఋషుల్ని పూజిస్తున్నట్లు అనమాట. సో అది శ్రీ సూక్తంలో ఉన్నది ఎగ్జాంపుల్. ఇంకొక మీనింగ్ చెప్పుకున్నాము. అది
ఇప్పుడు వేదాంత పరిభాషలో చెప్పుకోవాలి అని అంటే, ఓకే, కులాంతస్థ అని చెప్పుకున్నాం కదా. కులం అంటే విద్య. వేదాంత పరిభాషలో ఎలా చెప్తారనంటే, విద్య మనం ఏమంటాము, పరావిద్య అపరావిద్య అని అంటాం కదా. సో వేదాంతంలో ఏం చెప్తారు అని అంటే, విద్య అని అంటే అది బ్రహ్మ గురించి చెప్పేది మాత్రమే విద్య. ఓకే, బ్రహ్మ విద్య మాత్రమే విద్య. మిగతా నువ్వు సైన్సెస్ కానీ ఇంకా ఎనీ అదర్ సబ్జెక్ట్ మనం ఏవైతే ఇప్పుడు విద్యలను అనుకుంటున్నామో అది మొత్తం వేదాంతం అవిద్య అని తీసిపడేసింది. ఓన్లీ సబ్జెక్ట్ దట్ టీచర్స్ యూ అబౌట్ పరబ్రహ్మం, పరతత్వం ఈజ్ కాల్డ్ విద్య, ఎవ్రీథింగ్ ఎల్స్ ఈజ్ అవిద్య. అది వేదాంతం చేసిన సెగ్రిగేషన్ అనమాట. మనం ఏం విద్యలు అభ్యసిస్తున్నాం ఇవాళ రేపు, కూటి కోసం కోటి విద్యల టైప్లో ఆ విద్యలనే అభ్యసిస్తున్నాం తప్పితే, చూస్తే అసలు మన చుట్టూ మనల్ని కానీ మన ప్రపంచాన్ని కానీ చూస్తే ఆ విద్యల మీద, కూటికి పెట్టే విద్యల మీద పెట్టిన ఫోకస్ ఎవరైనా బ్రహ్మ విద్యని అభ్యసించటానికి పెడుతున్నామా? పెట్టట్లే. అన్ఫార్చునేట్, బట్ దట్స్ వాట్ ఇట్ ఈస్. అదే సత్యయుగంలో ఈ వేరే విద్యలన్నీ జస్ట్ మనుగడకి కావాల్సినంత అంత మట్టికే తప్పితే నిరంతరం బ్రహ్మ విద్య సాధనలో జరిగింది. అందుకే అప్పుడు అలా ఉన్నాయి రోజులు. ఇప్పుడు ఇది కలియుగం కనుక ఇలాగే సాగుతుంది. బట్ ఈదర్ వేస్, సో ఇక్కడ కులాంతస్థ అని చెప్పుకుంటున్నామనంటే ఈ అమ్మవారుని బ్రహ్మ విద్యా స్వరూపిణి అంటారు. సో ఇక్కడ వేదాంతం చెప్పిన విద్య అంటే బ్రహ్మ విద్య. సో బ్రహ్మ విద్యా స్వరూపిణి అయిన అమ్మవారు ఆ కులాంతస్థ అంటే ఆ విద్యలో ఉన్న అమ్మవారు. అంటే ఏంటి, వేదాల్లో ఉపనిషత్తుల్లో అంతస్థ అంటే సారమై వాటి మధ్యలో ఉన్నది అమ్మవారు అన్నమాట. సో అది దానికి ఒక శ్లోకం ఉంది. ఓంకార పంజర శుకీం ఉపనిషద్ ఉద్యాన కేళికల కంఠీం ఆగమ విపిన మయూరీం ఆర్యాం అంతర్విభావయేం గౌరీం. అలా అమ్మవారిని అలా ప్రార్థించాలన్నమాట. ఏమని? ఓంకారం అనే పంజరంలో ఉన్న చిలుకట. ఓకే, ఓంకార పంజర శుకీం ఉపనిషద్ ఉద్యాన కేళికల కంఠీం. ఉపనిషత్తులు అనే ఉద్యానవనంలో అలా విహరిస్తూ ఉంటుందిట. ఇంకా కంఠం గురించి చెప్తున్నారు. తర్వాత ఆగమాలు అనే అడవిలో నెమలిలాగా పురివిప్పి ఆడుతూ విహరిస్తూ ఉందట. ఆగమ విపిన మయూరిం. ఓకే, తర్వాత ఆర్యాం, ఆర్యా అంతర్విభావయే గౌరీం. సో అలా వీటన్నిటికీ మధ్యలో ఇప్పుడు నాకు అది ఆ ఉపనిషత్ సారము అట్లా ఉపనిషద్ ఉద్యాన కేళి కలకంఠీం అన్నీ ఎంత బాగా అనిపిస్తాయి కదా. ఓంకార పంజర శుకీం భలే ఉంది. అంటే ఏంటి అమ్మ తత్వం అంటే ఏంటంటే అదే ఆ ఓంకారం అంటే ఏంటో అదే అమ్మ. ఉపనిషత్తులు ప్రతిపాదించే పరబ్రహ్మం ఏదైతే ఉందో అది అమ్మ. సో అలాగా ఆగమ విపున మయూరి, ఆగమాలన్నిటిని తీసుకుని దాని సారం ఏంటి అని చూస్తే అది ఇలా చూపించేది. ఆ తత్ వస్తువు ఏదైతే ఆగమాల్లో చెప్తున్నారో అది అమ్మ అంతే. ఇంకా అంతర్విభావయే అంటే అలాంటి అమ్మవారిని, అలాంటిగా ఉన్న అమ్మవారిని మన కులాంతస్థ, మన కులంలో, మన షట్చక్రాలలో అలాంటి ఆ గౌరీ అమ్మవారిని నమస్కరించుకుంటున్నాము అని ఈ నామంకి అర్థం అన్నమాట. నెక్స్ట్ నామము కౌళిని నెక్స్ట్ వీక్ స్టార్ట్ చేస్తాను. ఆర్ చెప్పేమంటే చెప్పేస్తాను. 5 minutes పడుతుంది. అంటే ఇంకా కూడా ఉన్నాయి, అందుకని ఐ డోంట్ వాంట్ టు రష్. బట్ ఇంకొకటి చెప్తానండి. కౌళిని అనేది ఉంది కదా, శ్రీ కౌళిన్యే నమః త్రక్షరి నామం. కులానికి సంబంధించింది కౌళిని. ఇట్స్ వెరీ, అంటే నేను అందుకే మళ్ళీ రిఫ్రెష్ లాగా చేసింది. ఎందుకనంటే ఆ కనెక్షన్ ఫస్ట్ ఏదైతే చెప్పుకుంటున్నామో ఇవన్నీ ఇంటర్ కనెక్టెడ్. ఇవి కనుక ఇందాక చెప్పుకున్న మీనింగ్స్ అవి ఏం మర్చిపోకుండా ఉంటే కౌళిని ఈజ్ వెరీ సింపుల్. ఎనీథింగ్ దట్ ఈస్ రిలేటెడ్ టు కులం, కులానికి సంబంధించింది కౌళిని. అఫ్ కోర్స్ అమ్మవారి కులానికి సంబంధించిందే, బికాస్ కులాంగన అన్నాము, కులాంతస్థ అన్నాము, కుల సంకేత పాలిని అన్నాము. ఇంకా సంబంధించింది కాకపోతే ఇంకేమవుతుంది అమ్మవారు కదా. సో అలాగా అమ్మవారిని ఉపాసించే ఆచారాలు మనం చెప్పుకున్నాం. ఏది దక్షిణాచారము, వామాచారము, కౌళాచారము, సమయాచారం, 4 ఆచారాలు చెప్పుకున్నాం. సో ఈ కుండలిని శక్తి రూపంలో అమ్మవారిని ఉపాసించేది కౌళిని అని కూడా అనుకోవచ్చు. కౌళులు అని అంటారు వాళ్ళు. ఈ కులం అని అంటే ఏంటి, ఇది షట్చక్రాలు. మళ్ళీ అయితే షట్చక్రాలు అని చెప్పుకుంటున్నాం కదా మనం. ఇది కూడా సహస్రార చక్రమే.
బట్ ఇట్స్ నాట్ కౌంటెడ్ యాజ్ చక్రం. అంటే మనకి షట్చక్రాలనే కదా విన్నారు, షట్కమలాలు షట్చక్రాలనే అంటారు ఎప్పుడు. ఎందుకంటే దిస్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ బియాండ్. ఈ 6 చక్రాలని మనం దాటుకొని వెళ్తే ఇంక ఇదే పరమం, ఇంక ఇది దాటి మనం ఎక్కడికో వెళ్ళేది చేసేది ఏమీ లేదు కనుక ఈ మూలాధార, స్వాధిష్టాన, మణిపూర, అనాహత, విశుద్ధి, ఆజ్ఞ, ఈ 6 చక్రాలు షట్చక్రాలైతే ఈ సహస్రార చక్రం అనేది, ఈ 6 చక్రాలు షట్చక్రాలు కులం అని అనుకుంటే ఈ సహస్రారం అనేది అకులం. ఓకే, నెక్స్ట్ మళ్ళీ మనకి ఆ నామం కూడా రాబోతోంది. కులానికి అతీతంగా ఉండేది అకులం అన్నమాట. సో మన అకులానికి ఎలా చేరుకుంటాము? ఇక్కడి నుంచి ఇక్కడికి ఏం షార్ట్ కట్ వేయలేదు. ఈ కుల మార్గంలో వెళ్తూ ఉంటేనే మనం అల్టిమేట్ గా అకులానికి చేరుకోగలుగుతాము. సో ఈ కుండలిని గమనము, ఇది గమ్యం. ఓకే, బట్ గమనం అనేది మూలాధారం నుంచి స్టార్ట్ అవుతుంది కనుక సో ఆ గమనము, ఆ గమించే పద్ధతి, ఆ ప్రయాణించే ఈ సుషుమ్న మార్గము, ఇవన్నీ కలిపితే అది కౌళిని అన్నమాట. కులం శక్తిరితి ప్రోక్తం అకులం శివ ఉచ్యతే కులే అకులశ్చ సంబంధ కౌలమితి అభిధీయతే. సో ఈ కౌళము అనంటే ఏంటి అనంటే కులం శక్తిరితి ప్రోక్తం, ఇదంతా శక్తి. ఏంటి? ఈ షట్చక్రాలు. ఇక్కడ సదాశివుడు ఉన్నాడు సహస్రారంలో, అది అకులం. ఈ కులాన్ని అకులాన్ని కలిపేది ఏదైతే ఉందో దానికి సంబంధించినది అది కౌళము అని చెప్తారు. అది ఈ మీనింగ్. ఓకే, సో మనము ఈ దీపము వెలుగు అనే ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా. ఆ ఎగ్జాంపుల్ చెప్పుకుంటే కనుక అంటే ఎంత అవినాభావ సంబంధం. ఇప్పుడు అకులం ఈజ్ బియాండ్ దిస్ అని అంటే రిలేటెడ్ కాదు అట్లా అనుకోకూడదని చెప్తున్నాను. మళ్ళీ ఇక్కడ మనం ఒక దీపాన్ని వెలిగిస్తే రైట్, ఇక్కడ సహస్రారంలో ఆ శివుడు అక్కడ ఉండి అది ఆ శక్తి అక్కడ ఉంటేనే అప్పుడు ఆ దీపం యొక్క వెలుగు ప్రసరించినట్లుగా. నేను చెప్పాను కదా మనకి ఫస్ట్ ఈ ప్రాణశక్తి ఇక్కడి నుంచి ఎంటర్ అవుతుంది మనలోకి బ్రహ్మరంధ్రం నుండి ఎంటర్ అయ్యి మన ఇట్లా మూలాధారానికి వెళ్ళి ఇట్లా వచ్చి లైక్ తిరుగుతుంది. ఆ తర్వాత నుంచి ఇంకా ఏంటి అధోముఖంగానే ఉంటుంది అనమాట కుండలిని. బట్ ఇక్కడ నుంచి వచ్చింది కదా, సో ఇక్కడ అది దీపం ఉండి ఇక్కడ ఎంటర్ అయ్యింది కనుకనే ఆ వెలుగు శక్తి రూపంలో. దీపం ఎప్పుడు కదలదు, దీపం ఒక్కచోటే ఉంటుంది, వెలుగు అంతటా ప్రసరిస్తుంది. అలాగా స్వామి ఇక్కడే ఉన్నాడు సహస్రారంలో, అమ్మ శక్తి మన బాడీలో కులం అంతా ప్రసరిస్తూ ఉంది అని అనమాట. ఓకే, సో అమ్మవారు వెయిట్ చేస్తూ ఉంటుందట ఈ కుండలిని శక్తి రూపంలో, ఎప్పుడెప్పుడు స్వామి దగ్గరికి వెళ్తానా అని. అంటే మనం మరి సాధన చేయాలి కదా, అమ్మని అయ్యని కలపాలి అని అంటే జస్ట్ ఊరికే అనుకోవటం కోసం సరదాగా అని చెప్తున్నాను. బట్ అమ్మని అయ్యవారితో కలపాలి, మన బాడీలో ఉన్న అమ్మవారి అంశని అయ్యవారి అంశకి కలపాలి అని అంటే మరి మనం కూడా కొంచెం ఏదైనా చిన్న ప్రయత్నం చేస్తే బాగుంటుంది కదా అని అనిపిస్తుంది. సో ఆ ప్రయత్నం చేసి మనం ఆ జాగృతి చేస్తే కనుక అమ్మ అలా వెయిట్ చేస్తూ ఉంటుంది, ఎప్పుడెప్పుడు జాగృతమై వెళ్తానా శివుడి దగ్గరికి అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటుంట. సో మనం సాధన బాగా చేసి అమ్మవారిని ఎక్కువసేపు వెయిట్ చేయించకుండా ఉంటే బాగుంటుంది. సో ఏదైతే మనం చేసే ఆ ప్రయత్నం ఏదైతే ఉందో అది కూడా కౌళం అనమాట. తర్వాత ఇందాక చెప్పుకున్నాం కదా, ప్రతి వంశంలోనూ ప్రతి గ్రామంలోనూ అట్లాగా కులదేవత లాగా ఉంటుంది అని. అది ఆ పరదేవత కూడా కౌళిని స్వరూపం అని అంటారు. ఇప్పుడు గ్రామ దేవతలను మనం పూజిస్తాం, అవన్నీ కూడా కౌళిని అని అంటారనమాట. అంటే అది అమ్మవారి అంశ రూపం. ఓకే, ఇప్పుడు ఎలా చెప్పాలి, అమ్మవారిదే ఇంకో విభూతి అని అనుకోవచ్చు. సో అమ్మవారికి ఉన్నంత ఫుల్ పవర్ఫుల్ కాకపోయినా గ్రామ దేవతలు అమ్మవారి అంశే కనుక దే క్యారీ దోస్ ట్రేట్స్ ఈక్వల్లీ అనమాట. సో అది కౌళిని అనేది. కౌళిని కేవలానర్ఘ్య కైవల్య పరదాయిని అనేది మళ్ళీ కూడా వస్తుంది, ఇంకోసారి వస్తుంది. కౌళిని అనే నామం రిపీట్ అవుతుంది. కులయోగిని కూడా చెప్పేస్తాను అయితే, ఇది కూడా చిన్న నామమే. అప్పుడు ఎందుకు ఆలోచిస్తున్నా అంటే ఇప్పుడు అకుల సమయాంతస్థ నుండి అకులానికి వెళ్ళిపోతున్నాం మనం. సో ఈ కులానికి సంబంధించిన నామాలు అవుతాయి, అకులానికి సంబంధించిన నెక్స్ట్ ఫ్యూ నామాలు అవుతాయి. సో ఇది ఒక్కటి కూడా కంప్లీట్ చేస్తాను, పెద్దదేం కాదు. ఇది పంచాక్షరి కుల యోగిని, శ్రీ కుల యోగిన్యై నమః. ఓకే, సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే కుండలిని రూపమైన యోగిని దేవత. ఓకే, అమ్మవారు. అగైన్ వి నో దట్ యోగం అంటే ఒక యూనియన్, ఒక కలయిక. ఈ కులాన్ని అంటే షట్చక్రాలని
ఆ కులాన్ని ఇందాక చెప్పుకున్నాం కదా, సంబంధించింది కౌళం అని చెప్పుకున్నాము. ఈ కలిపే శక్తి ఏదైతే ఉందో అది కుల యోగిని శక్తి. ఆ యోగం కలిగించే శక్తి కుండలిని శక్తిని కుల యోగిని శక్తి అని అంటారు. ఓకే, సో మనము ఈ సృష్టిలో అందరము వేరు వేరు కులాలుగా పుట్టాము. కులము అని అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ కాస్ట్, వర్ణాలు అట్లా కూడా కాదు. ఒక సమూహము, సముదాయం అని చెప్పుకున్నాం మనం. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇన్ని కోట్ల జీవరాశుల్లో మానవులుగా పుట్టాం. సో మానవుల కులం, ఒక కులంలో పుట్టాం. బట్ మళ్ళీ అందులో సెగ్రిగేషన్ చేస్తే ఈ ఏకత్వంలో చాలా భిన్నత్వాలు ఉన్నాయి. అంటే ఏంటి, ఫీమేలా మేలా, ఓకే ఓకే ఆ ఫీమేల్గా పుట్టామనుకో, మళ్ళీ అందులో ఎన్నో విభాగాలు ఉన్నాయి. లైక్ నీ ఏజ్ గ్రూప్ ఏంటి, లేకపోతే ఏ లాంగ్వేజ్ ఏంటి, ఎక్కడ పుట్టావు, లైక్ అలా మనం బ్రేక్ చేస్తూ పోతే ఒక యూనియన్లో, ఒక ఏకత్వంలో ఎన్నో భిన్నమైన మళ్ళీ కులాలు పుట్టుకొస్తూ ఉంటాయి అన్నమాట. అంత అంటే గ్రూప్ మొత్తం చేస్తే ఒకటే ఎంత పెద్ద గ్రూప్ అవుతుందో అలా చేస్తే ఈ ఏకత్వంలో ఎన్నో అనేకత్వాలు, ఎన్నో భిన్నాలు ఉన్నాయన్నమాట. సో ఈ అనేకత్వ లక్షణాలు ఈ సృష్టిలో ఉన్నవన్నిటినీ కూడా కలిపి ఏకత్వాన్ని ఇవ్వగలిగేది యోగిని అన్నమాట. ఎందుకంటే మనం కుంచుకుపోవటం, మనం భిన్నత్వాన్ని ఎక్కువ చూస్తున్నాము అని అంటే అలా కాకుండా ఒక్కొక్క లెవెల్ పైకి 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 వెళ్తే ఏంటి, ప్రతి ఒక్కరిలో ఉన్నది, నాలో ఉన్నది ఆ పరమాత్మే. అంటే చూసారా, మొత్తం ఆ జడశక్తిలో ఉన్న చైతన్యము అమ్మవారే, చిచ్చక్తిగా ఉన్న చైతన్యము అమ్మవారే అని అంటే ఎంత ఏకత్వం చూస్తున్నాం మనం. సృష్టి మొత్తాన్ని ఒకలా చూస్తున్నాం కదా. ఆ ఏకత్వాన్ని, ఆ యోగాన్ని కల్పించే, ఈ రకరకాల కులాల్లో కలిపి ఒక యోగాన్ని కల్పించేది కులయోగిని శక్తి అన్నమాట. తర్వాత చెప్పాను కదా, మూలాధారాన్ని, సహస్రారాన్ని రెండింటినీ కూడా కుల పద్మం అని రిఫర్ చేయటం అనేది ఉంటుంది. మనకి గుర్తుంటే కనుక మనం శ్రీచక్రం గురించి చెప్పుకున్నప్పుడు నవ ఆవరణలు అట్లా చెప్పుకున్నాం కదా. అలా చెప్పుకున్నప్పుడు ఒక్కొక్క ఆవరణలో ఒక్కొక్క యోగిని దేవతలు ఉంటారు అని కూడా చెప్పుకున్నాం, ఇఫ్ యూ రికాల్. ఓకే, ఎట్లా భూపురంలో ప్రకట యోగినులు, షోడశ దళం అందులో గుప్త యోగిని, అష్టదళంలో గుప్తతర యోగినులు, తర్వాత మన్వస్త్రం లేదా చతుర్దశారం అక్కడ సంప్రదాయ యోగిని, తర్వాత బహిర్దశారం ఇక్కడ కుల యోగిని. ఓకే, ఈ కులయోగులు అనేవాళ్ళు కులత్రయ యోగిని, కానీ ఇక్కడ బహిర్దశారంలో ఉన్నారనమాట. అంటే శ్రీచక్రంలో లేకపోతే మణిద్వీపంలో అట్లాగా చూసుకుంటే ఏ ఆవరణలో ఉన్నారు ఈ కుల యోగినులు అని చెప్పుకుంటే కులయోగిని శక్తి అనేది బహిర్దశారంలో ఉంది. అలాగే అంతర్దశారంలో నిగర్భ యోగిని, అష్టకోణంలో రహస్య యోగిని యోగునులు, తర్వాత త్రికోణంలో అతి రహస్య యోగునులు, బిందువులో వచ్చేటప్పటికి పరాపర రహస్య యోగిని అమ్మ ఏకంగా ఉందన్నమాట. సో ఈ కులోత్తీర్ణ యోగినులు లేకపోతే కుల యోగినులు అని అంటే ఎవరంటే మనకి ఈ సర్వసిద్ధి ప్రదే, సర్వసంపత్ ప్రదే, సర్వప్రియంకరి, సర్వ మంగళకారిణి, సర్వకామ ప్రదే, సర్వ దుఃఖ విమోచని, సర్వ మృత్యు ప్రశమని, సర్వ విఘ్న నివారిణి, సర్వాంగ సుందరి, సర్వ సౌభాగ్యదాయిని, వీళ్ళనమాట కులోత్తీర్ణ యోగినులు అని అంటే వీళ్ళు. సో ఈ యోగిని దేవతలందరూ ఒక కులం అని అనుకున్నా కూడా మళ్ళీ ఆ కులంలో ఉండి వీళ్ళందరిలో ఒక అంశగా ఉండి ప్రకాశిస్తున్నది మన అమ్మవారు కులయోగిని, అలా కూడా చూసుకోవచ్చు. తర్వాత మనము మన జన్మలు అవి తీసుకుంటే ఇన్ని లక్షల కోట్ల జీవరాశుల్లో మనుషులుగా పుట్టాం. మనుషుల్లో పాపులేషన్ ఎట్లా ఉందో చూసుకోండి. ఇంతమందిలో ఈ పర్టికులర్ ఫ్యామిలీలోనే పుట్టాం, ఇంత పర్టికులర్ సిబ్లింగ్స్ ఉన్నారు, ఈ పేరెంట్స్, ఈ చుట్టాలు. సో వీఆర్ బార్న్ ఇన్ ఎ వెరీ స్పెసిఫిక్, మళ్ళీ అది కూడా కులమే. ఓకే, ఆ కులం ఉన్నాయి కదా, అందులో అలా ఆ స్పెసిఫిక్ కులంలో మనం పుట్టాము అని డిసైడ్ చేసింది ఎవరు అంటే మనకి ఒక జీవుడిగా ఈ కులంతో ఒక యోగాన్ని క్రియేట్ చేసింది అమ్మవారు కులయోగిని. అండ్ ఆల్ బికాస్ ఆఫ్ మన కర్మ ఫలాల్ని బట్టే. బట్ ఆ కర్మ ఫలాల్ని ఎగ్జిక్యూట్ చేసి ఇచ్చేసేది ఎవరు, ఆ యోగాన్ని కల్పిస్తున్నది ఎవరు అని అంటే అది కులయోగిని, ఆ డెసిషన్స్ తీసుకునేది. సో కులయోగిని అంటే అదొక మీనింగ్. ఓకే, సో ఇక్కడ వరకు మనం చెప్పుకున్న నామాలు కౌళాచారము అట్లాగా అని అంటారు. కుండలిని
ఉపాసన గురించి చెప్పుకున్నాము. అకులాలో కూడా అది కంటిన్యూ అవుతుంది ఇంకా. బట్ ఇప్పటి వరకు చెప్పుకున్నది కులం అని అంటే షట్ చక్రాలు. సో అది బేసిక్ గా నాటుకుపోతే అంటే రకరకాల మీనింగ్స్ ఉన్నాయి చెప్పుకున్నాం కదా. బట్ కీప్ దిస్ ఇన్ మైండ్. ఇప్పుడు ఈ కౌలాచారం గురించి చెప్పుకున్నాము అని అనుకుంటే కనుక నెక్స్ట్ ఈ అకులం నుంచి వచ్చే నామాలు సమయాచారం గురించి చెప్తాయి. అండ్ దట్ ఈస్ సంథింగ్ దట్ వీ ఆల్సో షుడ్ ఫోకస్ ఆన్. ఎందుకంటే మనం ఎప్పుడు అమ్మ పూజ చేస్తున్నాము అని అంటే అయ్యవారితో కలిపే చేయాలి. దాన్నే సమయాచారం అని అంటారు. అండ్ విల్ లెర్న్ మోర్ అబౌట్ సమయాచారం ఈ అకులం నుండి వచ్చే నామాలు చూస్తూ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకే. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీమాత్రే నమః.